రామాయణంలో అరణ్యకాండలో ఏం జరిగిందో తెలుసుకుందాం. సూర్యవంశ చక్రవర్తులకు మూల పురుషుడు ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకుడికి 100 మంది కుమారులు. వారిలో వికుక్షి, నిమి, దండకుడు ముఖ్యమైనవారు. ఇక్ష్వాకు కుమారుడు వికుక్షి అయోధ్యను పరిపాలించినవాడు. ఇక దండకుడు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తరించిన అరణ్యాన్ని అంతటినీ పాలించాడు. అందుకే ఆ అరణ్యానికి దండకుడి పేరు మీదే దండకారణ్యం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నాం. దండకుడు కూడా రాముడి పూర్వీకుడే. ఇతను రాక్షసాంశతో జన్మించాడు. ఇతను చేసిన అరాచకాలకు శిక్షగానే అరణ్యాలను పరిపాలించుకోమని ఇక్ష్వాకుడు ఆదేశించాడు. అలా దండకుడు ఈ మహా అరణ్యాన్ని పాలించాడు. దండకారణ్యంలో ఉన్న రాక్షస జాతులు, ఇతర జాతులన్నింటికీ రాజయ్యాడు. ఈ దండకుడు ఒకసారి ఒక బ్రాహ్మణ స్త్రీని బలాత్కారం చేయబోయాడు. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు దండకుడిని ఈ అరణ్యాన్ని శపించాడు. మనిషి అనేవాడు ఈ అరణ్యంలో ఉండలేడని దండకుణ్ణి శపించాడు. అలా ఆ తర్వాత కాలంలో దండకారణ్య ప్రాంతంలోనే వానర జాతి, జాంబవంతుడు జాతి తమ రాజ్యాలను పాలించారు. దండకుడి భార్య కూడా రాక్షస స్త్రీనే. ఇతను రాక్షసుల సహాయంతో దండకారణ్యాన్ని భయంకరంగా మార్చేశాడు. మనుషులు అడుగు పెట్టడానికి కూడా భయపడేలా చేశాడు. అడుగడుగునా రాక్షసులు, క్రూర మృగాలతో దండకారణ్యం ప్రమాదకరంగా ఉండేది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, గోదావరి నది జన్మించిన మహారాష్ట్ర ప్రాంతం వరకు విస్తరించిన అరణ్యాన్ని దండకారణ్యం అంటున్నాం. దండక అనే పేరుతో వచ్చిన అరణ్యాన్ని ఆ పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నాం. ఇక్ష్వాకుల కాలం నాటి అతి ప్రాచీన అరణ్యం దండకారణ్యం. అలాంటి ఘోర దండకారణ్యంలోకి వనవాసం కోసం సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు. శ్రీరాముడు అవతరించింది రాక్షస సంహారం కోసం. రావణ సంహారం మాత్రమే కాదు, రావణుడికి సహకరించే ప్రతి రాక్షసుణ్ణి శ్రీరాముడు సంహరించాలన్నదే అసలు లక్ష్యం. దండకారణ్యంలో రాక్షస సంహారం కోసం శ్రీరాముడు అడుగుపెట్టాడు. దండకుడి తర్వాత ఆ అరణ్యంలో ఋషులు, మునులు తపస్సు చేసుకునేవారు. అలా నెమ్మదిగా దండకారణ్యంలో అక్కడక్కడ ఆశ్రమాలు వెలిశాయి. దండకారణ్యంలో శ్రీరాముడికి కొన్ని ఆశ్రమాలు కనిపించాయి. ఆశ్రమాలు వెలసిన చోట అరణ్యం ప్రశాంతంగా కనిపించింది. ఇలాంటి చోటే తన వనవాసానికి బాగుంటుందని సీతారాములు అనుకున్నారు. శ్రీరాముణ్ణి గుర్తుపట్టిన అక్కడి మహర్షులు సీతారామ లక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. దండకారణ్యంలో రాక్షసుల ప్రమాదం పెరిగిందని, ఇక్కడి ప్రజలను కాపాడాలని ఋషులందరూ శ్రీరాముణ్ణి వేడుకున్నారు. వారందరికీ శ్రీరాముడు అభయం ఇచ్చాడు. ఆ రాత్రి అక్కడే విశ్రమించి మర్నాడు సీతారామ లక్ష్మణులు అరణ్యలోకి బయలుదేరారు. అడుగడుగునా అడవి మృగాలు, జంతువుల అరుపులతో అరణ్యం భయంకరంగా ఉంది. లేళ్లు, దుప్పులు, ఏనుగులు లాంటి సాధు జంతువులు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలా అరణ్యంలో నడుస్తున్న కాసేపటికి ఒక రాక్షసుడి అరుపు ముగ్గురికి వినిపించింది. చూస్తుండగానే అంతెత్తు ఉన్న ఒక అతి భయంకరమైన ఆకారం ఒకటి సీతారామ లక్ష్మణులపైకి దూసుకొచ్చింది. ఆ భయంకర రాక్షసుడి పేరు విరాధుడు. ఒక పర్వతమంత ఎత్తున్నాడు. విరాధుడు ఎంతోమంది మనుషులను భక్షించిన నరమాంస భక్షకుడు. రోజు జంతువుల మాంసాన్నే తినే ఆ రాక్షసుడికి సీతారామ లక్ష్మణులు కనిపించారు. నరమాంసం దొరికిందని వారి మీదకు విరాధుడు దూసుకొచ్చాడు. మనుషులే రాని అడవిలోకి వచ్చిన మీరెవరని సీతారాములను విరాధుడు అడిగాడు. ఈ రోజుతో మీరు నాకు ఆహారం అయిపోతారని వారి మీదకు వచ్చాడు. సీతారాములు తలలు పైకెత్తి చూసినా పూర్తిగా కనిపించనంత ఎత్తుగా ఆ రాక్షసుడున్నాడు. చూస్తుండగానే సీతమ్మను ఆ రాక్షసుడు చేతులతో పట్టి పైకి లేపాడు. భయంతో సీతమ్మ అరుస్తోంది. సీతమ్మ ప్రాణానికి ప్రమాదం ఏర్పడగానే శ్రీరాముడు కూడా భయపడ్డాడు. క్షణకాలం ఏం చేయాలో రాముడికి అర్థం కాలేదు. విరాధుణ్ణి చూసి, ఓ రాక్షస, నీవెవరు? సీతమ్మను వదులు అని హెచ్చరించాడు. తాము ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తులమని, తమ చేతుల్లో చావొద్దని రాముడు ఆగ్రహంతో విరాధుడికి చెప్పాడు. అప్పుడు విరాధుడు తన గురించి చెప్పాడు. విరాధుడి తండ్రి జయుడు, తల్లి శతహ్రద. ఎలాంటి ఆయుధాలతోనూ విరాధుడికి మరణం లేదు. ఘోర తపస్సు చేసినందుకు బ్రహ్మ విరాధుడికి ఆ వరమిచ్చాడు. ఇలా తన గురించి చెప్పిన విరాధుడు సీతమ్మను తనకు వదిలి వెళ్లిపోవాలని రామలక్ష్మణులను బెదిరించాడు. ఆ మాట వినగానే శ్రీరాముడు కోపంతో భగ్గుమన్నాడు. శక్తివంతమైన 7 బాణాలను విరాధుడిపై శ్రీరాముడు ప్రయోగించాడు. అవి విరాధుణ్ణి గాయపరిచాయి, కాని ఏమీ చేయలేకపోయాయి. ఆ గాయాలు చూసి విరాధుడు మరింత రెచ్చిపోయాడు.
సీతమ్మను వదిలేసి తన దగ్గరున్న పెద్ద శూలంతో రామలక్ష్మణులను చంపేందుకు విరాధుడు యుద్ధానికి వచ్చాడు. విరాధుడు మీదకు వస్తున్నా రామలక్ష్మణులు ఏమాత్రం బెదరకుండా బాణాలు వరుసగా సంధిస్తూనే ఉన్నారు. అయినా ఆ రాక్షసుడికి చీమ కుట్టినట్లయినా లేదు. రామలక్ష్మణులపై తన భారీ శూలాన్ని ప్రయోగించాడు. రాముడు ఒక శక్తివంతమైన బాణంతో ఆ శూలాన్ని విరగ్గొట్టాడు. శివధనుస్సునే విరిచిన రాముడికి ఈ శూలం ఒక లెక్క కాదు. ముక్కలైన విరాధుడి శూలం పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. వెంటనే విరాధుడు తన బలమైన పిడికిళ్లలో రామలక్ష్మణులను బంధించి పట్టుకున్నాడు. అది చూసిన సీతమ్మ భయపడింది. ఇక ఈ రాక్షసుణ్ణి సంహరించాల్సిందేనని శ్రీరాముడు అనుకున్నాడు. శ్రీరాముడు తన చేతిలో ఉన్న ఆయుధంతో తనను బంధించిన విరాధుడి చేయి నరికేశాడు. లక్ష్మణుడు విరాధుడి మరో చేయిని నరికేశాడు. 2 చేతులు పోయిన విరాధుడు బాధతో కుప్పగూలిపోయాడు. కింద పడిపోయిన తర్వాత రామలక్ష్మణులు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా విరాధుడు మరణించటం లేదు. అప్పుడు విరాధుడు రామలక్ష్మణులను భక్తితో తలుచుకున్నాడు. తనను ఓడించింది విష్ణు అవతారమైన శ్రీరాముడేనని విరాధుడు గుర్తుపట్టాడు. నీ చేతుల్లో మరణించటం తన అదృష్టమని శ్రీరాముణ్ణి చూస్తూ విరాధుడు భక్తితో అన్నాడు. విరాధుడు తుంబుర అనే గంధర్వుడు కుబేరుడి ఆస్థానంలో ఉండేవాడు. ఒకరోజు తుంబురుడు కుబేరుడికి ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించాడు. అప్పుడు భయంకరమైన రాక్షసుడిగా బతకమని తుంబురుణ్ణి కుబేరుడు శపించాడు. దశరథుడికి విష్ణు అవతారంగా శ్రీరాముడు జన్మిస్తాడని, అతని చేతిలో నీవు ఓడిన నాడు శాప విమోచనమవుతుందని కుబేరుడు తుంబురుడికి చెప్పాడు. అలా శ్రీరాముడి వల్ల విరాధుడికి శాప విమోచనమైంది. విరాధుడు శ్రీరాముడికి కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే అక్కడికి దగ్గరలోనే శరభంగ మహర్షి ఆశ్రమం ఉందని, అక్కడికి వెళితే మీకు శుభం కలుగుతుందని విరాధుడు రామలక్ష్మణులకు చెప్పాడు. తనను దహనం చెయ్యవద్దని, రాక్షసుల సంప్రదాయం ప్రకారం గొయ్యి తీసి పాతిపెట్టాలని రాముణ్ణి విరాధుడు కోరాడు. అలా విరాధుడి కథ ముగిసింది. విరాధుడి సంహారం తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ముందుకు సాగారు. విరాధుడు చెప్పిన శరభంగ మహర్షి బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గొప్ప తపస్వి. శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లే సమయానికి అక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించేందుకు వచ్చాడు. ఆ మహర్షి చేసిన తపస్సుకు ఫలితంగా అతన్ని బ్రహ్మలోకానికి స్వయంగా దగ్గరుండి తీసుకువెళ్లేందుకు ఇంద్రుడు తన పరివారంతో కలిసి శరభంగ ఆశ్రమానికి వచ్చి ఉన్నాడు. ఆకుపచ్చని గుర్రాలు లాగే రథంలో ఇంద్రుడు వచ్చి భూమికి కాస్త ఎత్తులో ఎగురుతూ శరభంగ మహర్షితో ఇంద్రుడు మాట్లాడటం సీతారామ లక్ష్మణులు ముగ్గురూ చూశారు. మనం వేదంలో చదువుకున్న ఇంద్రుడు అతనేనని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. అక్కడ ఆశ్రమంలో ఇంద్రుడు వెంట బ్రహ్మలోకానికి వెళ్లేందుకు శరభంగ మహర్షి నిరాకరించాడు. విష్ణు అవతారంగా జన్మించిన శ్రీరాముణ్ణి దర్శించాకే వస్తానని ఇంద్రుణ్ణి కోరాడు. అప్పుడు ఆశ్రమంలోకి వస్తున్న రాముణ్ణి ఇంద్రుడు చూశాడు. లోక కళ్యాణం కోసం రాముడు చాలా సాహసాలు చేయాల్సి ఉందని, ఆ తర్వాతే అతన్ని కలుస్తానని, ఇప్పుడు వెళుతున్నానని మహర్షికి చెప్పి ఇంద్రుడు వెళ్లిపోయాడు. ఆ వెంటనే రాముడు శరభంగ మహర్షిని కలిశాడు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న శరభంగుడు ఎంతో ఆనందంతో సీతారామ లక్ష్మణులకు ఆహ్వానం పలికాడు. ఆ బ్రహ్మనే సృష్టించిన విష్ణు అవతారమే నడుచుకుంటూ తన ఆశ్రమానికి రావడం తనకు బ్రహ్మలోకం కన్నా గొప్ప వరమని శరభంగుడు అనుకున్నాడు. ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత తాను వచ్చిన పనిని శ్రీరాముడు మహర్షికి వివరించాడు. ప్రశాంతంగా వనవాస జీవితాన్ని గడిపేందుకు ఒక మంచి ప్రదేశం ఎక్కడ ఉందని శ్రీరాముడు శరభంగుణ్ణి కోరాడు. ఈ ఆశ్రమానికి దగ్గరలోనే సుతీక్ష అనే మహర్షి ఉన్నాడని, అతను మీకు ఒక రమణీయ ప్రదేశంలో వసతి ఏర్పాట్లు చేస్తాడని శరభంగుడు రాముడికి చెప్పాడు. తన ఆశ్రమానికి ఆనుకునే ఉన్న మందాకిని నది దాటితే సుతీక్ష ఆశ్రమానికి చేరుకోవచ్చని దారి కూడా చెప్పాడు. శ్రీరామ దర్శనమే శరభంగుడి జీవిత లక్ష్యం. అది నెరవేరింది కాబట్టి వెంటనే రాముడి సమక్షంలోనే హోమాగ్నిని జ్వలింపజేసి ఆ అగ్నిలో శరభంగుడు తనను తాను ఆహుతి చేసుకుని ప్రాణాలు విడిచాడు. అతని శరీరం భస్మమైంది. ఇదంతా చూసి సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యపోయారు. కాసేపటికి అదే అగ్నిహోత్రం నుంచి శరభంగుడు నవ యవ్వనుడిగా బయటకు వచ్చాడు. సీతారాములకు నమస్కరించాడు. తనకు వరంగా లభించిన బ్రహ్మలోకానికి శరభంగుడు వెళ్లిపోయాడు. అలా సీతారాముల వనవాస ప్రయాణంలో శరభంగ మహర్షి పాత్ర ముగిసింది. శరభంగ మహర్షి బ్రహ్మలోక ప్రయాణం తర్వాత ఆ ఆశ్రమాన్ని ఎంతోమంది మునులు సందర్శించారు. వారంతా శ్రీరాముణ్ణి కలిశారు. వారంతా శ్రీరాముణ్ణి ఒక కోరిక కోరారు. వేదాధ్యయనం,
గురుకులాల ద్వారా ఈ దండకారణ్యంలో ఎంతో మంది మహర్షులున్నారని, అయితే ఇక్కడ అడుగడుగునా ఉన్న రాక్షసులు ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులను మహర్షులను చంపేశారని వారంతా బాధపడ్డారు. అందుకే ఆ రాక్షసుల బారి నుంచి తమను కాపాడేందుకు శరణు కోరేందుకే మీ దగ్గరికి వచ్చామని ఆ మునులంతా శ్రీరాముణ్ణి దీనంగా వేడుకొన్నారు. వారందరికీ శ్రీరాముడు అభయమిచ్చాడు. దండకారణ్యంలో రాక్షసుల అంతం మొదలైందని రాముడు వారందరికీ చెప్పాడు. అలా వారందరి దగ్గర సెలవు తీసుకొని శరభంగ మహర్షి చెప్పిన సుతీక్ష ఆశ్రమం వైపు సీతారామ లక్ష్మణుల ప్రయాణం కొనసాగించారు. శరభంగ మహర్షి చెప్పినట్లే సీతారామ లక్ష్మణులు మందాకిని నది దాటి సుతీక్ష ఆశ్రమం వైపు వెళ్లారు. శరభంగ ఆశ్రమంలో శ్రీరాముణ్ణి అభయం అడిగిన మహర్షులు కూడా సీతారాములతోనే వచ్చేశారు. శ్రీరాముల వారికి దూరంగా ఒక ఎత్తైన పర్వతం కనిపించింది. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంత ప్రకృతి మధ్యలో సుతీక్ష మహర్షి ఆశ్రమం ఉంది. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షి రాముణ్ణి చూడగానే ఆయన దగ్గరకు వచ్చి భక్తితో ఆలింగనం చేసుకున్నాడు. శ్రీరాముడి దర్శనం కోసమే ఆ మహర్షి ఎదురు చూస్తున్నాడు. చిత్రకూటంలో బస చేసిన సమయంలోనే శ్రీరాముడు వనవాసానికి వచ్చిన సంగతి సుతీక్ష మహర్షికి తెలుసు. శ్రీరాముడి దర్శనం కోసమే ఆ మహర్షి ఎదురు చూస్తున్నాడు. శరభంగ మహర్షి చెప్పిన వివరాలను శ్రీరాముడు సుతీక్ష మహర్షికి వివరించాడు. ఒక్క క్రూర మృగాల భయం తప్ప ఈ ఆశ్రమ ప్రాంతంలో మరే ఇబ్బంది లేదని, మీరు నివసించేందుకు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని సుతీక్ష మహర్షి శ్రీరాముడికి చెప్పాడు. అలా సీతారామ లక్ష్మణులు సుతీక్ష మహర్షి ఆశ్రమ ప్రాంతాల్లో విడిది చేశారు. అంతకుముందే శరభంగ మహర్షి ఆశ్రమంలో మహర్షులకు రాముడు అభయం ఇచ్చాడు. రాక్షస పీడ వదిలిస్తానని మాట ఇచ్చాడు. అందుకే సుతీక్షణ మహర్షి ఆశ్రమంలో ఒకరోజు గడిపిన తర్వాత ఆ మర్నాడు ఆ మునుల ఆశ్రమాలను రక్షించేందుకు ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. వారితో పాటే సీతమ్మ కూడా బయలుదేరింది. సీతారాముల మధ్య వనవాస కాలంలో ఎన్నో చర్చలు, మాటామంతి, ముచ్చట్లు జరిగాయి. భర్త క్షేమాన్ని కోరేది భార్య. అందుకే భార్య సలహాలు, సూచనలకు శ్రీరాముడు ఎంతో విలువ ఇచ్చేవాడు. సమయానికి తగ్గట్టు సీతమ్మ తన శ్రీవారికి ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చింది. ముఖ్యంగా శ్రీరాముడు ఆవేశంగా తీసుకునే నిర్ణయాల్లో రాముడు అడగకపోయినా సీతమ్మ చొరవ తీసుకొని ఇచ్చిన సలహాలు ఎన్నో. వారి మధ్య అన్యోన్య దాంపత్యానికి ఇలాంటి ఉదాహరణలు రామాయణంలో చాలానే ఉన్నాయి. అలాంటి ఘట్టమే ఈ సందర్భంలో రామాయణంలో జరిగింది. శ్రీరాముడు మాట తప్పనివాడు. అందుకే రాక్షస పీడ వదిలిస్తానని మునులకు మాట ఇచ్చిన రాముడు ఆవేశంగా ధనుర్బాణాలు పట్టుకుని వారి ఆశ్రమాలకు ప్రయాణమయ్యాడు. అప్పుడు సీతమ్మ సున్నితంగా శ్రీరాముడికి ధర్మాన్ని జ్ఞాపకం చేసింది. రామాయణంలో చాలా చోట్ల ఇలాంటి ఘట్టాలున్నాయి. సినిమాల్లోనూ సీరియళ్లలోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలను ఎవరూ తీయలేదు. అందుకే వాల్మీకి రామాయణం చదవాలి. ధనుర్బాణాలతో బయలుదేరిన రామలక్ష్మణులతో సీతమ్మ ఇలా చెప్పింది. ముని ధర్మాన్ని నెరవేర్చటం గొప్ప కార్యమేనని సీత రాముణ్ణి సమర్థించింది. అయితే అక్కడా కొన్ని ధర్మాలు పాటించాలని శ్రీరాముడికి గుర్తు చేసింది. అప్పుడు సీతమ్మ చెప్పిన గొప్ప విషయాలు ఇవే. మనిషిని నాశనం చేసేవి 3 వ్యసనాలు. 1 అసత్యం పలకడం, 2 పరస్త్రీ వాంఛ, 3 పరుల ప్రాణాలు తీయడం. వీటిలో మొదటి 2 శ్రీరాముడి దగ్గరకు రావు. అదందరికీ తెలుసు. క్షత్రియుడు అయిన కారణాన ఒకరిని రక్షించటం కోసం ఇంకొక ప్రాణాన్ని క్షత్రియుడు తీయాల్సి ఉంటుంది. అది రాజధర్మం. కానీ ఆ రాజధర్మంలో భాగంగా ప్రాణాలు తీయడం కూడా వ్యసనంగా మారితే నియంతృత్వం అవుతుంది. ఈ విషయాన్నే సీతమ్మ రాముడికి జ్ఞాపకం చేసింది. ఆ వ్యసనంతో ఎక్కడ మీరు ధర్మం తప్పుతారో అన్న భయం తనకుందని సీతమ్మ రాముడితో చెప్పింది. ఇందుకు ఒక కథను సీత చెప్పింది. ఆ కథ ఏంటంటే, ఒక అరణ్యంలో ఒక గొప్ప ఋషి ఉండేవాడు. అతను మహా తపస్వి. అతని తపస్సును భగ్నం చేయాలని ఇంద్రుడు ప్రయత్నిస్తున్నాడు. ఒక సైనికుడు రూపం ధరించి శక్తివంతమైన మహిమలున్న ఖడ్గాన్ని తీసుకొని ఆ మహర్షి దగ్గరకు వచ్చాడు. సైనికుడి రూపంలో ఉన్న ఇంద్రుడికి ఆ మహర్షి ఆశ్రయమిచ్చాడు. తాను ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నానని, అంతవరకు ఈ శక్తివంతమైన ఖడ్గాన్ని తమ దగ్గర సురక్షితంగా ఉంచాలని, మళ్లీ వచ్చి తీసుకుంటానని ఇంద్రుడు ఆ మహర్షిని కోరాడు. ఆ ఖడ్గం ఎంత శక్తివంతమైనదో కూడా ఇంద్రుడు చెప్పాడు. ఆ తర్వాత సైనికుడి రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్లిపోయాడు. ఆ శక్తివంతమైన ఖడ్గాన్ని ఆశ్రమంలో ఉంచితే ఎవరైనా దొంగలిస్తారేమో అన్న భయంతో, ఆ ఆయుధాన్ని భద్రంగా ఉంచాలన్న ఆలోచనలతో ఎక్కడికి వెళ్లినా ఆ ఖడ్గాన్ని ధరించి మహర్షి వెళ్లేవాడు. ఎప్పుడూ ఆ ఖడ్గం అతని చేతుల్లోనే ఉండేది. చివరికి ఆయన తపస్సు చేసుకునేటప్పుడు, కాలకృత్యాల సమయంలోనూ,
పూలు కోసుకునే సమయంలో కూడా ఆ కత్తిని మహర్షి విడిచిపెట్టలేదు. ఇలా ఎప్పుడూ ఆ కత్తితోనే ఉండడం వల్ల ఆయుధాన్ని విడిచి మహర్షి ఉండలేకపోయాడు. చివరికి ఆ మహర్షి మెదడులో ఈ ఖడ్గాన్ని ఉపయోగించాలి అన్న ఆలోచన మొదలైంది. తాను కూడా వీరకృత్యాలు చేయాలని అనుకున్నాడు. కొన్నాళ్లకు ఆ మహర్షి స్వధర్మమైన బ్రాహ్మణ్యాన్ని వదిలేశాడు. కనిపించిన క్రూర మృగాలను ఆ ఖడ్గంతో చంపడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఆ ఆయుధం అతన్ని క్రూరుడుగా మార్చేసింది. ఎవరో ఒకరిని హింసించందే రోజు గడవని పరిస్థితికి తీసుకువచ్చింది. ఒక గొప్ప మహర్షి కావలసిన వ్యక్తి ఒక ఆయుధాన్ని పట్టుకోవడం వల్ల దుర్మార్గుడిగా మారి హింసను ఒక వ్యసనంగా మార్చుకున్నాడు. చివరికి నరకానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఏ ఉద్దేశంతో ఆ మహర్షికి ఖడ్గం ఇచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరిందని ఆనందపడ్డాడు. ఒక ఆయుధం చేతిలో ఉంటే మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పే గొప్ప కథ ఇది. ఆయుధం చేతుల్లో ఉంటే ఏదో ఒక హింస చేయాలనే మనసు కోరుకుంటుందని, హింస అనేది ఒక వ్యసనంగా మారిపోతుందని, ఆయుధం ఉన్నవారు ఏ కారణం లేకపోయినా సరే ఎవరినో ఒకరిని హింసించాలన్న కోరికతో ఉంటారని సీతమ్మ రాముడికి చెప్పింది. మొదట ఆయుధం ఎదుటివారిని నాశనం చేస్తుంది, చివరికి అదే ఆయుధం నిన్నే నాశనం చేస్తుందని సీతమ్మ చెప్పింది. ఎంత గొప్ప కథో చూడండి. మనిషి మానసిక స్థితిని ఒక చిన్న కథతో సీతమ్మ చాలా గొప్పగా చెప్పారు. ఈ కథంతా రాముడికి సీతమ్మ వారు చెప్పారు. మళ్ళీ శ్రీరాముడు ఎక్కడ నొచ్చుకుంటాడో అని స్నేహంతో బాధ్యతతో ఈ కథ చెప్పానని సీతమ్మ నవ్వుతూ రాముడికి వివరించింది. చివరిగా క్రూరమైన రాక్షసులను సంహరించాల్సిందే, అది క్షత్రియ ధర్మం. కాని రాక్షసులైనా సరే వారు అపరాధం చేస్తేనే సంహరించాలని సీతమ్మ రాముణ్ణి కోరింది. అంటే రాక్షసుల్లో కూడా మంచివారుంటారని ఆమె ఉద్దేశం. మరో విషయం ఏంటంటే, ప్రస్తుతం సీతారాములు అరణ్యవాసం చేస్తున్నారు. అంటే క్షాత్రం వదిలి సన్యాస జీవితం గడపాలన్నది ఉద్దేశం. అయినా సరే ఆపదలో ఉన్నవారిని రక్షించటం సగటు మనిషి ధర్మం కాబట్టి అపరాధాలు చేసిన రాక్షసులను సంహరించాలని, సంహారమే వ్యసనం కాకూడదని సీతమ్మ ఉద్దేశం. సీతమ్మ ఎంత గొప్ప రాజనీతిజ్ఞురాలో చెప్పే ఘట్టమిది. చెప్పినది భార్యే కదా అని శ్రీరాముడు నిర్లక్ష్యం వహించలేదు. ఆమె చెప్పిన వివరాలన్నీ జాగ్రత్తగా విన్నాడు. ఆమె సలహాలను స్వీకరించాడు. అందుకే అన్యోన్య దాంపత్యం అంటే ఇప్పటికీ సీతారాములే గుర్తొస్తారు. సీతమ్మకు రాముడు కూడా ఇలా చెప్పాడు. ఈ మహర్షులు రాక్షస పీడ నుంచి రక్షించాలని కోరారు. పైగా ఆ రాక్షసులు ఈ మహర్షులను చంపి తినే నరమాంస భక్షకులు. నేను వారికి మాట ఇచ్చాను. ఇచ్చిన మాట కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ విషయంలో వెనకడుగు వేసేది లేదు కనుక వీరిని హింసించే దుష్టులైన రాక్షసులను సంహరిస్తానని సీతమ్మకు చెప్పి రామ లక్ష్మణులు ధనుర్బాణాలతో మహర్షులతో అరణ్యంలోకి వెళ్లారు. ముందు లక్ష్మణుడు, మధ్యలో సీతమ్మ, వెనుక రాముడు నడుచుకుంటూ వెళ్లేవారు. సీతమ్మకు ఏ ఆపద రాకుండా ఉండేందుకే ఈ రక్షణ. అలా వారు ముగ్గురు ఎంతో మంది మహర్షులతో కలిసి చాలా దూరం నడిచి వారి ఆశ్రమాలకు చేరుకున్నారు. అక్కడ చాలా ఆశ్రమాలున్నాయి. అక్కడే మునులకు రక్షణగా రామలక్ష్మణులున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లోనే నివసించేవారు. మహర్షులు కూడా సీతారాములను సేవిస్తూ ఉండేవారు. ఒక్కొక్క ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు నివసించారు. అలా ఆ ప్రాంతాల్లోనే ఆ మహర్షుల ఆశ్రమాల్లోనే 10 సంవత్సరాల వనవాసం గడిచిపోయింది. ఇంకో 4 ఏళ్లు గడిపితే సీతారాముల వనవాసం ముగిసిపోతుంది. ఆ క్రమంలోనే మరోసారి సుతీక్ష ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వచ్చారు. అక్కడ కొంతకాలం గడిపారు. అలా సుతీక్ష మహర్షితో ఒకసారి మాట్లాడుతుండగా మహర్షి అగస్త్యుని ప్రసక్తి వచ్చింది. ఈ దండకారణ్యంలోనే ఎక్కడో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉందని రాముడికి తెలిసింది. అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పాలని సుతీక్ష మహర్షిని శ్రీరాముడు కోరాడు. ఈ ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్యుని ఆశ్రమం ఉందని సుతీక్షణుడు బదులిచ్చాడు. యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లు. అంటే సుతీక్ష ఆశ్రమానికి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఆ ఆశ్రమం ఉందన్నమాట. ఆ మర్నాడే సుతీక్ష మహర్షికి వీడుకోలు చెప్పి సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమం వైపు బయలుదేరారు. 4 యోజనాల దూరం వెళ్ళాక సుతీక్ష మహర్షి చెప్పినట్లు ఒక విశాలమైన అందమైన ఆశ్రమం సీతారాములకు కనిపించింది. అక్కడ ఎంతో మంది మహర్షులు, విద్యార్థులు కనిపించారు. అదే అగస్త్య ఆశ్రమమని సీతారాములకు అర్థమైంది. ఎంతో మంది పెద్దల పరిశోధనలను బట్టి ఇప్పటి మహారాష్ట్రలోని గోదావరి నదీ తీర ప్రాంతంలో నాసిక్ నగరానికి దగ్గరలో ఈ ఆశ్రమం ఉండేదని రామాయణం బట్టి తెలుస్తోంది. ఆ ప్రాంతంలోనే అగస్త్యుడు ఆశ్రమం నిర్మించడానికి ఒక కారణముంది. ఇక్కడే అగస్త్యుడు మృత్యుని జయించటమే కాకుండా 2 రాక్షసులను సంహరించాడు. వారి పేర్లే వాతాపి, ఇల్వలుడు.
అరణ్యాల్లో కనిపించే బ్రాహ్మణ పండితులను భక్షించటమే వాతాపి ఇల్వల అనే రాక్షసుల పని. ఎవరైనా పండితుడు కనిపిస్తే ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అతను ముందుకు వెళ్లేవాడు. తమ ఇంట్లో శ్రాద్ధ భోజనం స్వీకరించాలని ప్రార్థించేవాడు. అలా పండితులు ఆ రాక్షసుల ఇంటికి వెళ్లేవారు. ఆ తర్వాత ఇల్వలుడి సోదరుడు అయిన వాతాపి మేక రూపం ధరించేవాడు. ఆ మేకను సంహరించి ఇల్వలుడు వండి పండితులకు శ్రాద్ధ భోజనంగా పెట్టేవాడు. ఇవేవీ తెలియని ఆ భోక్తలు ఇల్వలుడు వడ్డించిన భోజనాన్ని స్వీకరించేవారు. ఇలా వారు ఆ భోజనాన్ని తినగానే వడ్డించిన ఇల్వలుడు వాతాపి బయటకురా అనేవాడు. వెంటనే వాతాపి తన రాక్షస శక్తితో మళ్లీ ప్రాణం పోసుకొని బ్రాహ్మణ అతిథుల గర్భాన్ని చీల్చుకొని మేక రూపంలో బయటకు వచ్చేవాడు. అలా ఎంతో మంది పండితులను, బ్రాహ్మణులను, సామాన్యులను వాతాపి ఇల్వల రాక్షసులు సంహరించారు. ఈ విషయం తెలిసిన మునులు ఈ దుర్మార్గం నుంచి రక్షించాలని అగస్త్యుణ్ణి వేడుకున్నారు. అప్పుడు అగస్త్యుడు కావాలని ఆ రాక్షసులున్న చోటికి వెళ్లాడు. అగస్త్యుణ్ణి చూడగానే ఇల్వలుడు యథాప్రకారం ఒక బ్రాహ్మణుడి రూపంలో భోజనానికి ఆహ్వానించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఎప్పట్లాగే మేక రూపంలో ఉన్న వాతాపిని సంహరించి వండిన భోజనాన్ని ఇల్వలుడు అగస్త్యుడికి పెట్టాడు. అగస్త్యుడు సుష్టుగా భోంచేశాడు. భోజనం చేసిన వెంటనే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనగానే అగస్త్యుడి కడుపులో ఆహారం మేక రూపంలో ఉన్న వాతాపితో సహా పూర్తిగా జీర్ణమైపోయింది. వాతాపి మరణించాడు. ఇది తెలియని ఇల్వలుడు ఎప్పట్లాగే వాతాపిని పిలిచాడు. వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయి యమలోకానికి వెళ్లాడని అగస్త్యుడు ఇల్వలుడికి నవ్వుతూ చెప్పాడు. తమ్ముణ్ణి చంపాడన్న కోపంతో ఇల్వలుడు అగస్త్యుడిపై దాడి చేశాడు. వెంటనే అగస్త్యుడు తన కోపాగ్ని జ్వాలల్లో ఇల్వలుడిని భస్మం చేశాడు. అలా వాతాపి ఇల్వలుడి పీడను వదిలించి ఆ ప్రాంతం మీద ఉన్న భయాన్ని పోగొట్టేందుకు అగస్త్యుడు అక్కడే ఆశ్రమాన్ని నిర్మించాడు. ఇది జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం కథ. దండకారణ్య ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని అగస్త్యుడు నిర్మించాడు. అగస్త్యుడు ఆశ్రమం నిర్మించాక అక్కడ రాక్షస పీడ పోయింది. అరణ్యం రమణీయంగా మారింది. సీతారాములు ఆ ఆశ్రమాన్ని చూసి ముచ్చటపడ్డారు. అగస్త్య అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా శ్రీరాముడు ఈ సందర్భంగా లక్ష్మణుడికి చెప్పాడు. అగమును స్తంభింపజేయడం వల్ల అతనికి అగస్త్య అనే పేరు వచ్చింది. అగము అంటే పర్వతము. ఒకప్పుడు వింధ్య పర్వతం ఏటేటా పెరుగుతూ ప్రజలు తిరిగే దారులన్నింటినీ ఆక్రమించేసేది. ఆ ప్రాంతంలో ప్రజలకు వింధ్య పర్వతం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఊళ్ల మధ్య రాకపోకలు కూడా తెగిపోయాయి. అప్పుడు అగస్త్యుడు తన తపశ్శక్తితో ఆ వింధ్య పర్వతాన్ని పెరగకుండా ఆపాడు. అలా అగమును స్తంభింపజేసినవాడు గనుక అగస్త్య అనే పేరు వచ్చిందని శ్రీరాముడు వివరించాడు. ఇంకా 4 ఏళ్లు మాత్రమే వనవాస కాలం మిగిలి ఉంది. ఆ 4 ఏళ్లు అగస్త్య ఆశ్రమంలోనే హాయిగా గడిపేద్దామని సీతారామ లక్ష్మణులు అనుకున్నారు. కాని అగస్త్య ఆశ్రమం నుంచే కథంతా మారిపోతుందని, ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుందని దేవదేవుడైన శ్రీరాముడి మనసుకి తెలుసు. అలా సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమంలో అడుగుపెట్టారు. అక్కడ అగస్త్యుడు వీరికి సాదరంగా స్వాగతం పలికాడు. శ్రీరాముడు వచ్చినందుకు అగస్త్యుడు ఎంతో ఆనందించాడు. మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి రావడం వెనుక గొప్ప కారణముంది. విశ్వకర్మ నిర్మించిన శక్తివంతమైన ధనుస్సుల్లో ఒకటి వైష్ణవ ధనుస్సు. శివ ధనుస్సులాగే ఇది కూడా చాలా గొప్పది, శక్తివంతమైంది. మొదట్లో ఈ ధనుస్సుని పరశురాముడు ఉపయోగించాడు. ఆ తర్వాత ఈ ధనుస్సుని పరశురాముడు వరుణుడికి ఇచ్చాడు. వరుణుడు ఈ ధనుస్సుని మహేంద్రుడికి ఇచ్చాడు. రామావతారంలో విష్ణు అంశ అయిన రాముడికి ఈ ధనస్సు అవసరం ఉంటుందని ఇంద్రుడు శక్తివంతమైన ఈ విష్ణు ధనస్సుని అగస్త్యుడికిచ్చాడు. సమయం వచ్చినప్పుడు శ్రీరాముడికి ఈ ధనస్సును అందించాలని ఇంద్రుడు అగస్త్యుడికి చెప్పాడు. విష్ణు ధనస్సు అమ్ముల పొది అక్షయమైనది. ఎన్ని బాణాలు వేసినా అమ్ముల పొదిలో బాణాలు తరిగిపోవు. బంగారు తాపడంతో చేసిన ఆ ధనస్సుని అగస్త్యుడు శ్రీరాముడికిచ్చాడు. అలాగే ఒకప్పుడు మహావిష్ణువు తన ఆయుధంగా ధరించిన ఖడ్గం కూడా అగస్త్యుడి దగ్గరే ఉంది. బంగారు నగిషీతో చెక్కిన ఆ ఖడ్గాన్ని కూడా అగస్త్యుడు శ్రీరాముడికిచ్చాడు. అవసరం వచ్చినప్పుడు ఈ 2 ఆయుధాలు నీకు విజయాన్ని ప్రసాదిస్తాయని అగస్త్యుడు శ్రీరాముణ్ణి ఆశీర్వదించాడు. అప్పటికే ఎంతో అలసిపోయి ఉన్న సీతారామ లక్ష్మణులను సేద తీరాలని అగస్త్యుడు మంచి వసతి కల్పించాడు. ఆ మర్నాడు తమకు ఈ అరణ్యంలో ఒక మంచి ప్రదేశం చూపిస్తే అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉంటామని శ్రీరాముడు అగస్త్యుణ్ణి కోరాడు. జరగబోయేదేంటో అగస్త్యుడికి రాముడికి తెలుసు. అందుకే రావణుడి సంహారానికి పునాది పడే ప్రదేశాన్నే అగస్త్యుడు చెప్పాడు. అదే పంచవటి.
తన ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉన్న పంచవటి ప్రాంతం అన్ని విధాలుగా బాగుంటుందని శ్రీరాముడికి ఆ మహర్షి చెప్పాడు. ప్రస్తుత మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ఉన్న పంచవటే ఆనాడు సీతారాములు నివసించిన పంచవటి అని రామాయణ ప్రాంతాలను పరిశోధించిన వారు చెప్తుంటారు. అగస్త్యుడు చెప్పినట్టుగానే సీతారామ లక్ష్మణులు పంచవటి ప్రాంతానికి బయలుదేరారు. పంచవటి దగ్గరలో ఉందనగా ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక భారీ గ్రద్ద కనిపించింది. ఆ గ్రద్ద ఎంత పెద్దగా ఉందంటే దాదాపు సగం మర్రి చెట్టును ఆ పక్షి రెక్కలు ఆక్రమించాయి. మొదట ఆ గ్రద్దను చూసిన రామలక్ష్మణులు అదో రాక్షసుడని అనుకున్నారు. బాణాన్ని సంధించి ఎవరు నువ్వు అని ఆ గ్రద్దను రాముడు అడిగాడు. అప్పుడు గ్రద్ద తన జన్మ గురించి చెప్పింది. బ్రహ్మ మానసపుత్రుల్లో మరీచి ఒకరు. ఆ మరీచి కుమారుడు కశ్యపుడు. బ్రహ్మకు మరో మానసపుత్రుడైన దక్షుడి కుమార్తెలను కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. దితి, అదితి, వినుత, కద్రువ. ఇలా కశ్యపుడి ముఖ్యమైన భార్యలు 13 మంది. ఆ 13 మంది భార్యల నుంచి ఎన్నో రకాల జీవులు జన్మించాయి. కశ్యపుడి భార్యల్లో వినుతకు 2 కుమారులు. వారు గరుత్మంత, అరుణ. వారిలో అరుణుడు సూర్యభగవానుడి రథసారథి. ఆ అరుణుడికి 2 కుమారులు. వారు సంపాతి, జటాయు అనే గ్రద్దలు. వారిలో జటాయుని నేనే అని, తన తల్లి పేరు శేని అని శ్రీరాముడికి ఆ గ్రద్ద తనను తాను పరిచయం చేసుకుంది. అంటే జటాయుకి గరుత్మంతుడు పెదనాన్న అవుతాడు. అలా సీతారాములు జటాయుని కలిశారు. నీ తండ్రి అయిన దశరథుడు నాకు ప్రాణమిత్రుడని, ఈ అరణ్యవాసంలో మీరు లేని సమయంలో రాక్షసులు, క్రూర మృగాల నుంచి సీతమ్మకు నేను రక్షణగా ఉంటానని జటాయు శ్రీరాముడికి మాట ఇచ్చాడు. తండ్రిలాంటి జటాయుకి శ్రీరాముడు నమస్కరించాడు. అలా సీతారామ లక్ష్మణులు పంచవటికి చేరుకున్నారు. ఒక రమణీయ ప్రదేశంలో లక్ష్మణుడు ఆ ఆశ్రమాన్ని నిర్మించాడు. అక్కడికి గోదావరి నది కూడా సమీపంలోనే ఉండేలా సీతారాములు చూసుకున్నారు. అలా కొన్నాళ్లు పంచవటిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా ఉన్నారు. ఒకరోజు పర్ణశాల బయట సీతారాములు కూర్చున్నారు. మరోచోట లక్ష్మణుడు ఏదో పనిలో ఉన్నాడు. అప్పుడే ఆ పర్ణశాల దగ్గరకు ఒక రాక్షసి వచ్చింది. ఆ రాక్షసి రావణుడి చెల్లెలు శూర్పణఖ. పదునైన నఖములు అంటే గోళ్లు ఉండేది కనుక ఆమెకు శూర్పణఖ అని పేరు పెట్టారు. ఆ శూర్పణఖ ఆజానుబాహుడు, అరవింద నేత్రుడైన శ్రీరాముడి సుందర రూపం చూడగానే సమ్మోహనం చెందింది. నేరుగా రాముడి దగ్గరకు వెళ్లి నువ్వు ఎవరు అని శూర్పణఖ అడిగింది. తాను దశరథ చక్రవర్తి కుమారుడు శ్రీరాముణ్ణని, ఈమె తన భార్య సీత అని, ఆ కనిపిస్తున్నది తన సోదరుడు లక్ష్మణుడు అని శ్రీరాముడు శూర్పణఖకు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అలాగే తన తండ్రి దశరథుడు, తల్లి కైక ఆజ్ఞ మేరకు వనవాస దీక్షలో ఉన్నట్లు కూడా రాముడు చెప్పాడు. ఉత్తరాది వారు రచించిన రామాయణాల్లో శూర్పణఖ ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చినట్లు రాశారు. కాని వాల్మీకి రామాయణంలో అలాంటి శ్లోకాలేమీ లేవు. శూర్పణఖ తన అసలైన రాక్షస రూపంతోనే వచ్చినట్లు వాల్మీకి రామాయణం చెప్తోంది. అలా శూర్పణఖ రాముడు గురించి తెలుసుకుంది. ఆ తర్వాత శ్రీరాముడు నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని శూర్పణఖను అడిగాడు. అప్పుడు ఆమె తన పేరు శూర్పణఖ అని, కోరుకున్న రూపం ధరించగలిగే కామరూప విద్య తెలిసిందాన్నని, ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటానని చెప్పింది. అలాగే అమిత పరాక్రమవంతుడు, బలవంతుడైన రావణుడు, ఎప్పుడూ నిద్రలో ఉండే బలవంతుడైన కుంభకర్ణుడు, ధర్మం తప్పని విభీషణుడు, ఈ ముగ్గురు తనకు అన్నలవుతారని శూర్పణఖ చెప్పింది. రావణుడికి వరుసకు సోదరులయ్యే రాక్షసులు ఖర, దూషణ. వారిద్దరూ ఆ దండకారణ్యంలో జనస్థానం అనే ప్రాంతాన్ని ఆక్రమించారు. సోదరులైన ఖర, దూషణల దగ్గరే శూర్పణఖ నివసిస్తోంది. ఈ వివరాలన్నీ చెప్పి నిన్ను వివాహమాడాలని ఉందని శూర్పణఖ శ్రీరాముణ్ణి కోరింది. వివాహం వరకు అడిగి ఊరుకోలేదు. శూర్పణఖ సీతమ్మ గురించి చెడుగా మాట్లాడింది. సీత ఆకారం, రూపం ఏమీ బాగాలేవని, ఈమె కురూపిలా ఉందని, నీకు తగిన భార్య కాదని శూర్పణఖ సీత గురించి తప్పుగా మాట్లాడుతూ శ్రీరాముడికి చెప్పింది. అంతేకాదు ఈ సీతను, లక్ష్మణుడిని తాను భక్షిస్తానని బెదిరించింది. ఆ మాటలు విన్న శ్రీరాముడు కోప్పడలేదు. నవ్వుతూ ఆమెను పరిహసించాడు. ఓ రాక్షస స్త్రీ, నాకు వివాహమైంది. సీత నాకు చాలా ఇష్టురాలైన ధర్మపత్ని. నీలాంటి స్త్రీలను ఎవరూ సవతులుగా భరించలేరు. అదిగో అతని పేరు లక్ష్మణుడు, ఇంకా భార్య సుఖం తెలియనివాడు. అంతేకాదు నాతో సమానమైన పరాక్రమవంతుడు. నీ రూపానికి అతనే సరైనవాడు అని లక్ష్మణుణ్ణి చూపించి
అతని దగ్గరికి వెళ్లి నీ కోరిక చెప్పు అని శూర్పణఖను రాముడు పంపాడు. లక్ష్మణుడికి ఊర్మిళతో వివాహమైన వెంటనే శ్రీరాముడితో అరణ్యవాసానికి వచ్చేశాడు కదా, అందుకే భార్య సుఖం ఎరగని వాడని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి అన్నాడు. శ్రీరాముడు చెప్పగానే శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళింది. శ్రీరాముణ్ణి కోరినట్లే తనను వివాహం చేసుకోవాలని శూర్పణఖ లక్ష్మణుణ్ణి కోరింది. అప్పుడు లక్ష్మణుడు తాను తన అన్నయ్యన శ్రీరాముడికి దాసుడనని శూర్పణఖకు నెమ్మదిగా వివరించాడు. శ్రీరాముడే నీకు తగిన భర్త అని ఆమెతో పరిహాసమాడాడు. అంతా విన్న శూర్పణఖ సీతమ్మే తన కోరికకు అడ్డుపడుతోందని అనుకుంది. సీతను సంహరిస్తే శ్రీరాముడు తనవాడవుతాడని రాక్షస బుద్ధితో ఆలోచించింది. పర్ణశాలలో కూర్చున్న సీతను నానా మాటలంటూ ఆమెపై దాడి చేసేందుకు పరిగెత్తింది. బలవంతురాలైన శూర్పణఖను రాముడు అడ్డుకున్నాడు. లక్ష్మణుణ్ణి పిలిచాడు. ఇక ఈ రాక్షసికి మాటలతో చెప్పినా పరిహాసమాడినా లాభం లేదని శిక్షించాల్సిందేనని శ్రీరాముడన్నాడు. రాక్షస స్త్రీలకు ఆనాటి శిక్షా నియమాల ప్రకారం ముక్కు చెవులు కోసేవారు. అదే పనిని లక్ష్మణుడు చేశాడు. ఒక కత్తి తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. ముక్కుని నాసిక అంటారు. లక్ష్మణుడు శూర్పణఖ నాసికను కోసినందునే ఆ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చిందని అక్కడ స్థల పురాణం తెలిసిన వారు ఇప్పటికీ చెప్తుంటారు. లక్ష్మణుడి కోపాన్ని చూసి శూర్పణఖ భయపడి అరుస్తూ అడవిలోకి పారిపోయింది. దండకారణ్యంలో జనస్థానం ప్రాంతంలో ఖరదూషణులు ఉండేవారు. శూర్పణఖ అరుస్తూ పరిగెత్తి ఖరదూషణులకు జరిగిన విషయాన్నంతా చెప్పింది. రామలక్ష్మణులు, సీత, వారి వనవాసం వీటన్నిటి గురించి శూర్పణఖ ఖరుడికి చెప్పింది. తమ సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం చూసి ఖరదూషణులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ రామలక్ష్మణులను చంపి రమ్మని ఒక 14 మంది శక్తివంతమైన రాక్షసులను ఖరదూషణులు పంపించారు. ఆ రాక్షసులతో పాటు శూర్పణఖ కూడా వెళ్ళింది. ఆ 14 మంది రాక్షసులకు రామలక్ష్మణులను శూర్పణఖ చూపించింది. వారిని చూసిన శ్రీరాముడు సీతను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన ధనస్సుని తీసుకొని వెళ్లాడు. ముందుగా ఆ రాక్షసులను హెచ్చరించాడు. యుద్ధం అంటూ చేస్తే మీకు మరణం తప్పదని రాక్షసులను శ్రీరాముడు హెచ్చరించాడు. తాము ఖరుడి ఆజ్ఞ ప్రకారం వచ్చామని, మీ ముగ్గురిని సంహరిస్తామని ఆ రాక్షసులు రాముడిపై తమ శూలాలను విసిరారు. శ్రీరాముడు 14 బాణాలతో ఆ రాక్షసుల అస్త్రాలను ఛేదించాడు. మరో 14 బాణాలతో వచ్చిన 14 మంది రాక్షసులను క్షణకాలంలో సంహరించాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన శూర్పణఖ భయంతో వణికిపోయింది. అరుస్తూ అక్కడి నుంచి మళ్లీ అడవిలోకి పారిపోయింది. శ్రీరాముడు వీరత్వాన్ని చూసినట్లు శూర్పణఖ వణుకుతున్న గొంతుతో ఖరదూషణులకు వివరించింది. మనుషుల రక్తాన్ని తాగే భయంకరమైన రాక్షసులను సామాన్యులైన మానవులు సంహరించారంటే ఖరదూషణులు నమ్మలేకపోయారు. నా ముక్కు చెవులు కోసిన రామలక్ష్మణులను చంపే ధైర్యం మీకు లేదని ఖరదూషణులను శూర్పణఖ రెచ్చగొట్టింది. ఒకవేళ సంహరించలేకపోతే పిరికివాళ్లలా ఈ దండకారణ్యం విడిచి పారిపోండని వారిని అవమానించింది. వారిని శ్రీరాముడిపైకి యుద్ధానికి శూర్పణఖ రెచ్చగొడుతూ భయంకరంగా ఏడ్చింది. శూర్పణఖ అవమానిస్తుంటే ఖరదూషణులు తట్టుకోలేకపోయారు. కోపంతో రగిలిపోయారు. రామలక్ష్మణులను సంహరించిన తర్వాతే మళ్లీ వస్తామని ఖరదూషణులు తమ సోదరికి మాట ఇచ్చారు. ఖరదూషణుల సైన్యంలో అత్యంత క్రూరులైన రాక్షసులు 14,000 మంది ఉన్నారు. ఆ రాక్షస సైన్యంతో భయంకరమైన ఆయుధాలతో ఖరుడు, దూషణుడు ఇద్దరు తమ రాక్షస సైన్యంతో రామలక్ష్మణులపై యుద్ధానికి బయలుదేరారు. చిత్రమైన రథంలో ఖరదూషణులు బయలుదేరారు. ఆ సైన్యం వస్తుంటే ఆ ధాటికి అడవిలో ఉన్న క్రూర మృగాలు, పక్షులు అన్నీ భయపడి చెదిరిపోయాయి. ఖరదూషణుల సైన్యంలో ముఖ్యమైన రాక్షస నాయకుల పేర్లు రామాయణంలో ఉన్నాయి. వారి పేర్లు శేనగామి, పృథుగ్రీవ, యజ్ఞశత్రు, విహంగమ, దుర్జయ, కరవీరాక్ష, పరుష, కాలకార్ముక, మేఘమాలి, మహామాలి, సర్పాస్య, రుధిరాశన. వీరంతా ఖరుడి సైన్యంలో ఉన్న అత్యంత శక్తివంతమైన రాక్షసులు. అలాగే ఖరదూషణ సైన్యాన్ని నడిపించే సైన్యాధ్యక్షులు మహాకపాలి, స్థూలాక్ష, ప్రమాధి, త్రిశిరస్సు. వీరంతా రామలక్ష్మణులపై యుద్ధానికి వెళ్లారు. అంత సైన్యం అతివేగంగా వస్తుంటే కలిగిన అలజడిని శ్రీరాముడు గ్రహించాడు. జరగబోయే యుద్ధానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. సీతమ్మను ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్లి అక్కడ ఆమెకు కాపలాగా ఉండవని లక్ష్మణుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు. కాని లక్ష్మణుడు కూడా అన్నతో పాటు యుద్ధం చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. అయితే మీ ఇద్దరినీ కాపాడడం నా బాధ్యత గనుక మీరిద్దరూ ఎవరూ ప్రవేశించలేని పర్వత గుహలో ఉండాలని రాముడు ఆజ్ఞాపించాడు.
రాముడు ఆజ్ఞాపించిన వెంటనే లక్ష్మణుడు తన ఆయుధాలు తీసుకొని సీతమ్మను వెంట పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్ళాడు. ఈలోపు రాక్షసులు తమ ఆయుధాలు పట్టుకొని అరుస్తూ దుందుభులు మోగిస్తూ యుద్ధానికి వచ్చి శ్రీరాముణ్ణి కవ్వించారు. 14,000 రాక్షస సైన్యం శ్రీరాముడున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ సైన్యంలో ఒక్కొక్కరిగా రాముణ్ణి సమీపించారు. విశ్వాన్నే శాసించే నారాయణుడే యుద్ధంలో నిల్చున్నాడు. ప్రళయాగ్నిలా శ్రీరాముడు ధనుర్బాణాలు తీశాడు. ఆ సమయంలో రాముడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన రుద్రుడిలా ఉన్నాడని వాల్మీకి వర్ణించారు. రావణ సంహారానికి అసలైన బీజం పడింది ఈ ఘట్టంతోనే. శూర్పణఖ ద్వారా కథ నడిపించేందుకే శ్రీరాముడు ఈ ఘట్టాన్ని నడిపించాడు. శూర్పణఖ స్వయంగా వెళ్లి రాముడి శౌర్యం, సీత సౌందర్యం గురించి చెప్తేనే లంకా యుద్ధం జరుగుతుంది. అందుకే విష్ణువు ఈ కథంతా నడిపించాడు. ఇక ఖరదూషణులు 14,000 మంది రాక్షసులతో రామలక్ష్మణులున్న పంచవటి ప్రాంతం మీదకు యుద్ధానికి వచ్చారు. ఈలోపే సీతమ్మను రక్షించేందుకు ఒక పర్వత గుహలోకి లక్ష్మణుడు తీసుకువెళ్లి ఆమెకు కాపలాగా ఉన్నాడు. రాక్షసులు తమ ఆయుధాలు పట్టుకొని అరుస్తూ దుందుభులు మోగిస్తూ శ్రీరాముడిపై యుద్ధానికి వచ్చారు. శ్రీరాముడున్న ప్రాంతాన్ని రాక్షసులు చుట్టుముట్టారు. ప్రళయాగ్నిలా శ్రీరాముడు ధనుర్బాణాలు తీశాడు. దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన రుద్రుడిలా రాముడు సిద్ధంగా ఉన్నాడు. చుట్టూ 1000 సంఖ్యలో రాక్షసులు, మధ్యలో ధనుస్సు పట్టుకొని ఒక్కడే శ్రీరాముడు. ధైర్యం మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుందో ఆ రోజు ఖరదూషణులు చూశారు. అంతమంది అతి ప్రమాదకరమైన ఆయుధాలతో చుట్టుముట్టినా బెదురు లేకుండా ధైర్యంగా నిల్చున్న శ్రీరాముణ్ణి చూసి ఖరదూషణులే బెదిరిపోయారు. ఈ మానవుడిని సంహరించండి అని ఖరుడు తన రాక్షసులకు అరుస్తూ చెప్పాడు. రాక్షసులు వారి ఆయుధాలైన కత్తులు, గదలు, శూలాలు ఒక్కసారిగా రాముడిపైకి విసిరారు. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో రాక్షసులు విసిరిన ఆయుధాలన్నింటినీ మాయం చేశాడు. నదులు మహాసముద్రంలో కలిసినట్లు శ్రీరాముడి దివ్యాస్త్రాల్లో రాక్షసుల ఆయుధాలు కలిసిపోయాయని వాల్మీకి వర్ణించారు. కొన్ని రాక్షస ఆయుధాలు రాముణ్ణి గాయపరిచాయి. అయినా చలించని పర్వతంలా రాఘవుడు నిలబడ్డాడు. గాయాలను లెక్క చేయకుండా అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. అన్ని 1000 మంది రాక్షసులు చుట్టూ ఉన్నా ఒక్కడు కూడా శ్రీరాముడి దగ్గర కూడా వెళ్లలేకపోయాడు. వెళ్లినవాడు ప్రాణాలతో మిగిలి లేడు. ఇటు రాముడికి కూడా శరీరమంతా గాయాలై రక్తం చిందిస్తోంది. ఇక లాభం లేదని ఒక్కసారిగా ఆగ్రహంతో అరుస్తూ శ్రీరాముడు చుట్టూ తిరుగుతూ 100ల సంఖ్యలో బాణాలు వచ్చే దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. ఒక్కో దివ్యాస్త్రానికి 100ల సంఖ్యలో రాక్షసులు నేలరాలుతున్నారు. అంతటి ఖరదూషణలకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి. తుఫానులా వస్తున్న బాణాల మధ్యలో అసలు శ్రీరాముడు ఎక్కడున్నాడో కూడా ఖరదూషణులకు కనిపించటం లేదు. మరణిస్తూ తమ ముందు పడిపోతున్న రాక్షసులు మాత్రమే ఖరుడికి కనిపిస్తున్నారు. శూరులు, వీరులు అనుకున్న రాక్షసులు మరణిస్తున్నారు. వారి రథాలు కూలిపోతున్నాయి. రామబాణాల ధాటికి ఏనుగులు పారిపోతున్నాయి. ఖరదూషణుల చుట్టూ రాక్షస వీరుల తలలెగిరి పడుతున్నాయి. ఇక మిగిలిన రాక్షసులు పరిగెత్తుకుంటూ ఖరదూషణుల దగ్గరకు వచ్చి శ్రీరాముడి నుంచి తమను రక్షించాలని వేడుకున్నారు. ఈసారి ఖరదూషణులతో పాటు మిగిలిన రాక్షసులు శ్రీరాముడిపై ఒక్కసారిగా దాడి చేశారు. శ్రీరాముడు వారిపై గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. కాంతులు చిమ్ముతూ 1000 బాణాలుగా మారే అస్త్రం గాంధర్వ అస్త్రం. అన్ని 1000 బాణాలు ఒక్కసారిగా అన్ని దిక్కుల వైపు వెళ్లగానే కొద్దిసేపు ఆ ప్రాంతమంతా చీకటిగా మారిపోయింది. కళ్ళు తెరిచి చూసేలోపు ఖరదూషణుల చుట్టూ 1000 మంది రాక్షసులు బాణాలు తగిలి మరణించున్నారు. రాముడు బాణం తీయడం గాని, వింటినారి లాగడం గాని, బాణం వేయడం గాని ఖరుడికి కనిపించటం లేదు. కంటికి కనిపించనంత వేగంగా రాముడు బాణాలు వేస్తున్నాడు. చివరికి ఖరదూషణులతో పాటు 5,000 మంది సైన్యం మాత్రమే మిగిలారు. మిగిలిన 9,000 మంది సైన్యం రామబాణాలకు మరణించారు. ఆ ప్రాంతమంతా రాక్షసుల శవాలతో నిండిపోయింది. అయినా శ్రీరాముడు నిలబడిన చోటు నుంచి కదల్లేదు. శరీరమంతా రక్తం కారుతున్నా తుడుచుకొని ఇంకెవరైనా ఉన్నారా అని ఖరుడు వైపు చూస్తున్నాడు. అప్పటికే మిగిలిన 5,000 మంది సైన్యం భయంతో వణుకుతున్నారు. ఖరదూషణులు మిగిలిన 5,000 మంది సైన్యంతో రాముణ్ణి చుట్టుముట్టారు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. 5,000 మంది సైన్యాన్ని కూడా శ్రీరాముడు మట్టుబెట్టాడు. దూషణుడి ధనస్సుని, రథాన్ని రాముడు ధ్వంసం చేశాడు. దూషణుడు ఒక పెద్ద ముళ్ల గదను తీసుకుని రాముడిపైకి దూకాడు. 2 బాణాలను ఒకేసారి రాముడు దూషణుడిపైకి వేశాడు.
ఆ బాణాలు దూషుడి 2 భుజాలను ఖండించాయి. దూషణుడు మరణించాడు. సోదరుడైన దూషణుడు మరణించగానే ఖరుడు కోపంతో అరిచాడు. ఖరుడు మిగిలిన తన సైన్యంతో రాముడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఖరుడి సైన్యాధిపతులైన శేనగామి, పృథుగ్రీవ, యజ్ఞశత్రు, విహంగ, దుర్జయ, కరవీరాక్ష లాంటి వారంతా రామ బాణాలకు క్షణాల్లో మరణించారు. రాముడు ఆగకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు. వచ్చిన సైన్యం వచ్చినట్లే మరణిస్తున్నారు. పంచవటి అంతా రాక్షస శవాలతో నిండిపోయింది. మనిషే అయితే 14,000 మంది సైన్యాన్ని ఒక్కడే చంపడం సాధ్యం కాదని ఖరుడికి అర్థమైంది. 14,000 మంది రాక్షసుల్లో 2 మిగిలారు. వారు ఖరుడు, అతనికి సోదరుడు అయ్యే త్రిశిర. తన సోదరులు, బంధువులు, మిత్రులైన తోటి రాక్షసుల మరణాన్ని చూసి త్రిశిరకు ఆగ్రహం వచ్చింది. విజయమో వీరస్వర్గమో తేల్చుకొని వస్తానని ఖరుడి దగ్గర అనుమతి తీసుకొని త్రిశిర రాముడిపై యుద్ధానికి వెళ్లాడు. త్రిశిర మహావీరుడు, ఎన్నో రాక్షస మాయలున్నవాడు. అందుకే చాలాసేపు శ్రీరామ త్రిశిర యుద్ధం జరిగింది. 3 శిరస్సులతో ఉండే రాక్షసుడు గనుక అతనికి త్రిశిర అనే పేరు వచ్చింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో త్రిశిర 3 తలలను ఖండించాడు. త్రిశిర మరణించగానే ఖరుడికి భయం పట్టుకుంది. అయినా తన ప్రాణాలు కాపాడుకోవాలి గనుక శ్రీరాముడిపై ఖరుడు బాణాల వర్షం కురిపించాడు. ఇంతమందిని సంహరించిన శ్రీరాముడు అలసిపోయి ఉంటాడని ఖరుడు భావించాడు. కాని అంతలోనే రాముడు ధనస్సు తీసి బాణాలు వేయడం మొదలుపెట్టాడు. 2 మధ్య ఘోర యుద్ధం జరిగింది. శ్రీరాముడి ఒళ్లంతా ఖరుడి బాణాలతో గాయాలయ్యాయి. అటు ఖరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఖరుడితో రాముడు ఇలా అన్నాడు: పాపాలు చేసేవాడు ముల్లోకాలకు రాజైనా సరే నశించక తప్పదని రాముడు ఖరుడితో అన్నాడు. ఈ అరణ్యంలో నివసించే ప్రజలను, ఋషులను, అమాయకులను మీ రాక్షసులు నిత్యం హింసించారు. ఆ పాపం ఈరోజు పండిందని రాముడు కోపంతో ఖరుడితో అన్నాడు. నిజానికి ఇక్కడ సీతమ్మపై శూర్పణఖ దాడి చేసిన కారణంగా ఈ సంహారం జరిగిందని రాముడు అల్లేదు. తమపై దాడి చేస్తున్న రాక్షసుల నుంచి రక్షించాలని ఇక్కడి ప్రజలు, ఋషులు తనను శరణు కోరినందునే మీతో యుద్ధం చేసి రాక్షసులను సంహరించానని రాముడు ఖరుడితో అన్నాడు. అంటే దండకారణ్యంలో ఖరదూషణుల రాక్షస రాజ్యాన్ని అంతం చేసేందుకు శూర్పణఖ ద్వారా కథ నడిపించేందుకే ఆ నారాయణుడు సృష్టించాడని రామాయణ అంతరార్థంగా చెప్పుకోవచ్చు. రాముడి మాటలకు ఆగ్రహించిన ఖరుడు తన శక్తివంతమైన గదను రాముడిపై విసిరాడు. రాముడు ఒక అస్త్రంతో ఆ గదను గాల్లోనే మొక్కలు చేశాడు. అప్పుడు ఖరుడు ఆ పక్కనే ఉన్న పెద్ద పెద్ద సాల వృక్షాలను పెకలించి రాముడిపై విసిరేస్తున్నాడు. వాటిని తప్పించుకుంటూ రాముడు శక్తివంతమైన బాణాన్ని ఖరుడిపై ప్రయోగించాడు. అప్పటికే రామబాణాలతో తీవ్ర గాయాలైన ఖరుడు ఈ అస్త్రం ధాటికి మరణించి కుప్పగూలాడు. ఖరదూషణులతో కూడిన 14,000 మంది సైన్యాన్ని రాముడు ఎంతకాలంలో సంహరించాడో కూడా వాల్మీకి చెప్పారు. అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం అని వాల్మీకి రాశారు. ఇందులో అర్ధాధిక ముహూర్తేన అంటే అర్ధభాగం అధికంగా ఉన్న ముహూర్తకాలమని అర్థం. అంటే 1.5 ముహూర్తకాలం. మన ప్రాచీన కాలమానాల ప్రకారం 30 ముహూర్తాలు ఒకరోజు. ఇప్పుడు 24 గంటలని ఒక రోజుని ఎలా అంటున్నామో పాతకాలంలో ఒక దినాన్ని ముహూర్తకాలాల్లో కొలిచేవారు. అలా 30 ముహూర్తాలు ఒకరోజు. అంటే ఒక ముహూర్తకాలం ఇప్పటి లెక్కలో 48 నిమిషాలు. 1.5 ముహూర్తకాలం అంటే 72 నిమిషాలు. అంటే 1 గంట 12 నిమిషాలు. శ్రీరాముడు 14,000 మంది రాక్షసులను కేవలం 1 గంట 12 నిమిషాల్లో సంహరించాడని వాల్మీకి రాశారు. ఒక్కో దివ్యాస్త్రం నుంచి 1000 సంఖ్యలో బాణాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా. అలా దివ్యాస్త్రాలతో రాముడు 14,000 మంది రాక్షసులను సంహరించి దండకారణ్యం ప్రాంతాన్ని రాక్షసులు లేని ప్రాంతంగా, ప్రజలు ప్రశాంతంగా జీవించే ప్రాంతంగా మార్చాడు. అంతటి శక్తివంతుడు శ్రీరాముడు. యుద్ధం ముగియగానే సీతా, లక్ష్మణుడు కూడా శ్రీరాముడు దగ్గరకు వచ్చారు. ఇంతమంది రాక్షసులను అవలీలగా సంహరించిన తమ భర్త పరాక్రమానికి సీతమ్మ ఆనందించింది. అందరూ కలిసి మళ్లీ తమ ఆశ్రమానికి వెళ్లిపోయారు. రావణుడి తర్వాత అంతటి శక్తివంతులైన ఖరదూషణులను, అతని సైన్యాన్ని కేవలం 1 గంట కాలంలో ఒక మానవుడు సంహరించాడన్న విషయం మిగిలిన రాక్షసులకు తెలిసి అలజడి మొదలైంది. దండకారణ్యంలో జరిగిన ఆ మహాయుద్ధంలో అదృష్టం కొద్దీ బతికిన రాక్షసుల్లో ఒకరు అకంపనుడు. అతను శ్రీరాముడికి భయపడి దండకారణ్యం నుంచి రావణ లంకకు పారిపోయాడు. రావణ రాజ్యం బంగారు లంక.
కొన్ని సినిమాల్లో అదో రాక్షస రాజ్యంగా చూపించారు. కానీ నిజంగా అద్భుతమైన అందమైన రాజ్యం లంక. రామాయణంలో లంకా రాజ్యం గురించి గొప్ప వర్ణన ఉంది. బ్రాహ్మణుడిగా జన్మించిన రావణుడు తనలో ఉన్న లోపాల కారణంగా రాక్షసుడై నశించాడు. అలా లంకకు వెళ్లిన అకంపనుడు నేరుగా రావణుడిని కలిశాడు. ఖరదూషణులతో పాటు 14,000 మంది సైన్యాన్ని శ్రీరాముడు అవలీలగా సంహరించిన భయంకర యుద్ధం గురించి అకంపనుడు రావణుడికి వివరించాడు. అదృష్టం కొద్దీ తాను బతికి ఉన్నానని భయంగా ఆ రాక్షసుడు రావణుడికి చెప్పాడు. రావణుడి మేనమామల్లో ఒకరి పేరు కూడా అకంపనుడే. కాని యుద్ధం గురించి చెప్పిన ఈ అకంపనుడు వేరు. ఖరదూషణుల మరణ వార్త వినగానే రావణుడు తీవ్ర ఆగ్రహంతో సభ దద్దరిల్లేలా అరిచాడు. తన పాలనలో భాగమైన దండకారణ్య జనస్థానాన్ని ఆక్రమించిన ఆ నరుడు ఎవరని రావణుడు అడిగాడు. దేవేంద్రుడే తనను చూసి భయపడతాడు. అలాంటిది ఒక నరుడు తన సోదరులైన ఖరదూషణులను ఎలా సంహరించాడని అనుమానంగా అడిగాడు. అప్పుడు అకంపనుడు ఆ వీరుడు గురించి చెప్పాడు. సంహరించినవాడు దశరథుని కుమారుడు శ్రీరాముడని, మహావీరుడని, ధనస్సు సంధిస్తే అతనికి ఎదురు లేదని దశకంఠుడికి అకంపనుడు చెప్పాడు. రాముడు ఎంతటి బలవంతుడో తాను కళ్ళారా చూశానని కూడా చెప్పాడు. రాముడు అగ్ని అయితే అతని తమ్ముడు లక్ష్మణుడు వాయువు లాంటివాడని, ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తే ఆ దేవేంద్రుడు కూడా ఎదిరించలేడని అకంపనుడు రావణుడికి చెప్పాడు. రాముడి దివ్యాస్త్రాల గురించి కూడా అకంపనుడు ఇలా చెప్పాడు. రాముడు తన విష్ణు ధనస్సుతో ప్రయోగించిన బాణాలు మహాసర్పాలుగా మారి క్షణాల్లో 100 మందిని సంహరించటం తాను చూశానని ఆ రాక్షసుడు చెప్పాడు. అకంపనుడి మాటలు విన్న రావణుడు ఆగ్రహంతో లేచాడు. రామ లక్ష్మణులను సంహరించేందుకు నేనే స్వయంగా వెళతానన్నాడు. అయితే అకంపనుడు రావణుణ్ణి ఆపాడు. అత్యంత శక్తివంతుడైన శ్రీరాముణ్ణి సంహరించటం ఎవరికీ సాధ్యం కాదని, కానీ అతన్ని సంహరించేందుకు ఒక ఉపాయం ఉందని ఆ రాక్షసుడు చెప్పాడు. అకంపనుడు ఏం చెప్పాడంటే, శ్రీరాముడి ధర్మపత్ని సీత. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమెతో సమానమైన సౌందర్యవతి ఈ సృష్టిలోనే ఉండదు. ఆమెను అపహరించగలిగితే భార్యను వదిలి ఉండలేని శ్రీరాముడు ఆమె దూరమైంది అన్న వేదనతో మరణిస్తాడని అకంపనుడు రావణుడికి దుర్మార్గమైన ఆలోచన చెప్పాడు. రావణుడికి ఆ ఆలోచన నచ్చింది. అకంపుణ్ణి మెచ్చుకొని సీతను అపహరించేందుకు రావణుడు సిద్ధమయ్యాడు. రామాయణంలో అసలైన ఘట్టం ఇక్కడే జరిగింది. ఇక్కడి నుంచి తర్వాత జరిగిన ఘట్టాలు తెలుసుకునే ముందు రావణుడు గురించి తెలుసుకుందాం. రామాయణ కాలంలో గొప్ప శక్తివంతుడు రావణుడు. నరులు తప్ప ఇంకెవరితోనూ మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు. రావణుడు ప్రతినాయకుడు మాత్రమే కాదు, మహాపండితుడు, గొప్ప వీరుడు. స్త్రీ వ్యామోహం వల్ల, హద్దుదాటిన అహంకారం వల్ల, కామాంధకారం వల్ల నాశనమైపోయాడు. విష్ణువు ద్వారపాలకులైన జయ విజయులే శాపవశాత్తు రావణుడు కుంభకర్ణుడిగా పుట్టారని పురాణాలు చెప్తున్నాయి. గొప్ప శివభక్తుడాయన. వీణ వాయించటంలో, చదరంగం ఆటలో దిట్ట. ఎన్నో రకాల కొత్త వీణలను సృష్టించిన సంగీత శాస్త్రవేత్త కూడా. మాయా యుద్ధంతో లోకాలనే జయించాడు. వేదాలు చదువుకున్న పండితుడు, బ్రాహ్మణుడు. ఇన్ని ఉన్నా అహంకారం, రాక్షసత్వం, కామాంధకారం రావణుడిని నాశనం చేశాయి. రావణుడు గొప్ప వంశంలో జన్మించాడు. బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరు పులస్త్యుడు. అతని కుమారుడు విశ్రవసు. భరద్వాజ మహర్షి మానసిక పుత్రిక యక్షిణి ఇళావిద. ఆమెకు దేవవర్ణి అనే పేరు కూడా ఉంది. ఆమెను విశ్రవసు వివాహం చేసుకున్నాడు. విశ్రవసుకి ఇళకు జన్మించిన యక్షుడే కుబేరుడు. సమస్త సంపదలకు, అలాగే యక్షలోకానికి కుబేరుడు రారాజు. అతను నిర్మించిన బంగారు నగరమే లంక. ఇక రావణుడి జననం వెనుక పెద్ద కథే ఉంది. రావణుడి తల్లి కైకసి. ఆమె పాతాళరాజు రాక్షసుడైన సుమాలి కుమార్తె. ఒకసారి సుమాలి, ఆయన కుమార్తె కైకసి భూలోక సంచారానికి వచ్చారు. అదే సమయంలో పుష్పక విమానంలో ఆకాశంలో విహరిస్తూ కుబేరుడు భూమి మీదకు వచ్చి తన తల్లిదండ్రులను కలిశాడు. కుబేరుడి వైభవాన్ని సుమాలి చూశాడు. అంతకన్నా గొప్పవాడు తమ రాక్షస వంశంలో ఉండాలని అనుకున్నాడు. మహా తపస్వి అయిన విశ్రవసును ఒప్పించి తన కుమార్తె కైకసితో వివాహం జరిపించాడు. ఆ తర్వాత రాక్షస జాతికి చెందిన కైకసికి, బ్రాహ్మణుడు అయిన విశ్రవసుకి రాక్షస అంశతోనూ బ్రహ్మజ్ఞానంతోనూ రావణుడు పుట్టాడు. తండ్రి విశ్రవసు కాబట్టి రావణుడు బ్రాహ్మణుడు. విశ్రవసు మొదటి భార్య కుమారుడు కుబేరుడు. రావణుడికి అన్నయ్య అవుతాడు.
కైకసికి రాక్షసాంశతోనే కుంభకర్ణుడు శూర్పణఖ జన్మించారు. ధర్మాత్ముడైన కుమారుడు కూడా కావాలి అని కైకసి విశ్రవసును కోరింది. అప్పుడు విశ్రవసు వరం వల్ల ధర్మం తప్పని విభీషణుడు కూడా జన్మించాడు. అలా విశ్రవసుకి కైకసికి రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ జన్మించారు. రావణుడు జన్మించినప్పుడు 10 తలలతో పుట్టాడు. పెద్ద కోరలు, పొడవైన వెంట్రుకలు, నల్లటి దేహంతో రావణుడు జన్మించాడు. అతని అసలు పేరు దశకంఠుడు. కొన్ని చోట్ల దశగ్రీవ అని కూడా ఉంటుంది. గ్రీవం అంటే కంఠం. త్రేతాయుగంలో రాముడి కన్నా కొన్ని వేల ఏళ్ల ముందే రావణుడు జన్మించాడు. జన్మించిన దగ్గర నుంచి ఘోర తపస్సులు చేసి ఆయుష్, ఇంకెన్నో వరాలు సాధించాడు. చిన్నతనం నుంచే రావణుడిలో అహంకారం పెరగడానికి కారణం అతని తల్లి కైకసి. అలాగే అతనిలో జన్మతః ఉన్న రాక్షసత్వం. పాతాళలోకంలో తల్లి దగ్గరే రావణుడు పెరిగాడు. ఒకసారి పుష్పక విమానంలో విహరిస్తున్న కుబేరుణ్ణి రావణుడికి కైకసి చూపించింది. అతణ్ణి ఓడించైనా సరే కుబేరుడి కన్నా గొప్పవాడివి కావాలని కుమారుణ్ణి రెచ్చగొట్టింది. అప్పుడే గోకర్ణం ప్రాంతానికి వెళ్లి బ్రహ్మ గురించి రావణుడు తపస్సు చేశాడు. తన 9 తలలను తానే హోమంలో సమిధలుగా వేసి తపస్సు చేశాడు. 10వ తలను కూడా అర్పిస్తున్న సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. మరణం లేకుండా వరం కోరాడు. అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పాడు. నరులు తప్ప ఇంకెవరి చేతుల్లోనూ మరణం లేకుండా కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. నరులంటే రావణుడికి చులకన. వారేమీ చేయలేరని పొగరు. చివరికి వారి చేతిలోనే రావణుడు మరణించాడు. అప్పటి వరకు తెంచుకున్న 9 తలలను బ్రహ్మ అతనికి తిరిగి ఇచ్చాడు. కామరూప విద్యను కూడా ప్రసాదించాడు. అంటే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలిగే విద్య కామరూప విద్య. వరాలు పొంది వచ్చిన రావణుణ్ణి తాత సుమాలి మెచ్చుకున్నాడు. విష్ణువు వల్లే మన రాక్షస జాతి పాతాళంలో బతకాల్సి వస్తోందని మనవణ్ణి రెచ్చగొట్టాడు. అలా రావణుడిలో విష్ణుద్వేషం పెరిగింది. ఒకప్పుడు లంక రాక్షసుల రాజ్యమేనని, కుబేరుడు ఆక్రమించాడని, అతన్ని తరిమేసి లంకా రాజ్యాన్ని పొందాలని రావణుడికి తాత సుమాలి నూరిపోశాడు. రావణుడి మేనమామ ప్రహస్తుడు, దశకంఠుడు, ప్రహస్తుడు ఇద్దరూ రాక్షస సైన్యాన్ని సమకూర్చుకున్నారు. కుబేరుడి దగ్గరకు ప్రహస్తుణ్ణి రాయబారిగా పంపి లంకను ఖాళీ చేయాలని రావణుడు చెప్పించాడు. రాక్షసులంతా నాశనమైన తర్వాత ఖాళీగా ఉన్న లంకను తన తండ్రి తనకిచ్చాడని, తానేం ఆక్రమించలేదని కుబేరుడు చెప్పాడు. కావాలంటే దశకంఠుడికి కూడా కొంత వాటా ఇస్తానని చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. లంక మీద దండెత్తి కుబేరుణ్ణి తరిమేశాడు. లంకను ఆక్రమించి ఆ బంగారు లంకకు రావణుడు చక్రవర్తి అయ్యాడు. పట్టాభిషేకం సమయంలోనే తన స్నేహితుడు విద్యుజ్జిహ్వకు చెల్లెలు శూర్పణఖను ఇచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత మయుడి కుమార్తె అద్భుత సౌందర్య రాశి అయిన మండోదరిని రావణుడు వివాహం చేసుకున్నాడు. వజ్రజ్వాల అనే రాకుమారిని కుంభకర్ణునికిచ్చి పెళ్లి చేశాడు. గాంధర్వ రాజైన శైలూష కుమార్తె సరమను విభీషణుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇలా రావణుడు తన బాధ్యతలను నెరవేర్చాడు. ఇక రావణుడి కుమారుడు మహావీరుడు మేఘనాథుడు. ఇతను ఇంద్రలోకాన్ని జయించాడు. అందుకే అతని అసలు పేరు మేఘనాథ అయిన ఇంద్రజిత్ పేరుతోనే ప్రఖ్యాతి చెందాడు. అన్న రావణుడితో పాటు కుంభకర్ణుడు తపస్సు చేశాడు. రావణుడి కన్నా ఘోరమైన రాక్షస స్వభావం ఉన్నవాడు కుంభకర్ణుడు. అతను నిర్దయను కోరుకుందామని అనుకున్నాడు. నాలుక తడబడి నిద్దుర అనిపించారు దేవతలు. అలా కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలో, ఒక్కరోజు మెలకుగాను ఉండే వరం పొందాడు. అలా లంకా రాజ్యానికి, రాక్షస రాజ్యానికి రావణుడు తిరుగులేని చక్రవర్తి అయ్యాడు. బంగారు లంకతోనే రావణుడు సంతృప్తి చెందితే ఏ గొడవ లేకుండే. కాని రావణుడి అహం అక్కడితో ఆగలేదు. దేవతలను బాధించాడు, మహర్షులను బంధించాడు, వాళ్లను పీడించాడు. అప్పుడే రావణుణ్ణి వధించేందుకు దేవతలు, మహర్షులు మార్గాలు వెతకడం ప్రారంభించారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన కుబేరుడిపై రావణుడు మళ్లీ యుద్ధం చేసి అతని పుష్పక విమానాన్ని దోచుకున్నాడు. ఆ పుష్పక విమానంలో విహరిస్తూ ఉంటే ఓ చోట ఆగిపోయింది. అక్కడ నంది ప్రత్యక్షమై ఇది పార్వతీ పరమేశ్వరుల ఏకాంత ప్రదేశమని, ఇక్కడ ఇతరులకు ప్రవేశం లేదని హెచ్చరించాడు. తనకే ఎదురు చెప్పాడని రావణుడు నందీశ్వరుణ్ణి నానా మాటలన్నాడు. నందిని కోతి అని వెక్కిరించాడు. నందికి కోపం వచ్చింది. ఆ కోతుల చేతుల్లోనే నీ వంశం సర్వనాశనమవుతుందని శపించాడు. అలా నరులతో పాటు వానరుల చేతుల్లోనూ రావణుడి మరణం ఖాయమైంది.
వానరులే రావణుడి మరణానికి కారణమయ్యారు. తన విమానానికి అడ్డు వచ్చిన ఆ శివ పర్వతాన్ని పెకలించాలనుకున్నాడు. పర్వతాన్ని పెకలిస్తూ ఉంటే పరమేశ్వరుడు తన కాలి బొటనవేలితో ఒక్క తొక్కు తొక్కాడు. అప్పుడు ఆ పర్వతం కింద రావణుడి చేతులు నలిగాయి. అహంకారం అణిగిపోయింది. ఆ నొప్పికి దశకంఠుడు పెద్దగా అరవడం, ఏడవడం మొదలుపెట్టాడు. భయంకరంగా కేకలు పెట్టాడు. అప్పటి వరకు ఎక్కడా తలవంచని దశకంఠుడు శివుడికి తలవంచి క్షమించమని కోరాడు. అమ్మో బాబో అంటూ అరుస్తూ ప్రార్థించాడు. బిగ్గరగా అరిచే అరుపులను రావం అంటారు. అంతవరకు కేకలు పెట్టిన దశకంఠుణ్ణి పరిహాసం చేస్తూ, రావణ, ఇక ఆ ఏడుపులు ఆపు అని పరమేశ్వరుడన్నాడు. అక్కడ్నుంచి దశకంఠుడు రావణ అనే పేరుతోనే ఖ్యాతి చెందాడు. రావణుడి భక్తికి మెచ్చిన శివుడు చంద్రహాస అనే గొప్ప ఖడ్గాన్నిచ్చాడు. రావణుడు పరమ శివభక్తుడిగా మారాడు. భూమి మీద అందరి రాజులను జయించాడు. రాముడికి ముందు ఉన్న సూర్యవంశరాజుల్లో కొందరిని రావణుడు జయించాడు. ఆ సమయంలోనే రాముడి పూర్వీకుడు అనరణ్యుడు తన వంశీకుడి చేతుల్లోనే నీ మరణం ఉంటుందని రావణుణ్ణి శపించి మరణించాడు. అందుకే సూర్యవంశంలో శ్రీరాముడు అవతరించాడు. విజయాలతో గర్వం తలకెక్కి వెనక్కు వస్తున్న సమయంలో హిమాలయాల దగ్గర తపోదీక్షలో ఉన్న వేదవతి అనే ఋషి కన్యను రావణుడు బలాత్కరించాలని చూశాడు. నీ స్పర్శతో నా శరీరం అపవిత్రమైంది. వచ్చే జన్మలో నీ అంతం కోసం నేను మళ్లీ పుడతానని చెప్పి వేదవతి ఆత్మాహుతి చేసుకుంది. ఇలా రావణుడి జీవితంలో ఎన్నో శాపాలున్నాయి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ శాపాలను లెక్క చేసేవాడు కాదు. రావణుడు దేవలోకాలను జయించాడు. పంచభూతాలను నియంత్రించాడు. తనకడ్డు వస్తున్నారని కాలకేయ రాక్షసులపై యుద్ధానికి వెళ్లాడు. కాలకేయ రాజు విద్యుజ్జిహ్వ రావణుడి సొంత బావ. అయినా ఆవేశంలో అతన్ని చంపేశాడు. అప్పటినుంచి శూర్పణఖకు రావణుడంటే కోపం. ఆ కోపంతోనే రావణుడిపై ఉసిగొల్పేందుకు పంచవటిలో రామలక్ష్మణులను రెచ్చగొట్టిందన్న కథలు ఉత్తరాది రామాయణాల్లో ఉంటాయి. యుద్ధాలు చేయడం, అక్కడ కనిపించే స్త్రీలను బంధించి లంకకు తేవడం, బలాత్కరించడం ఇదే రావణుడి పని. ఆ కామాంధకారం వల్లే రావణుడు నాశనమయ్యాడు. స్త్రీ కారణంగానే నువ్వు చస్తావని ఆ స్త్రీలందరూ రావణుణ్ణి శపించారు. ఆ ఆడవారి ఉసురే రావణుడికి ఎక్కువగా తగిలింది. స్త్రీల జోలికి వెళ్లొద్దని భార్య మండోదరి, తమ్ముడు విభీషణుడు ఎన్నోసార్లు చెప్పారు. కాని రావణుడు ఎవరి మాట వినేవాడు కాదు. ఒకసారి రావణుడు ఇంద్రుడిపై యుద్ధానికి వెళుతూ మధ్యలో రంభను చూశాడు. ఆమెను బలాత్కరించాలని చూశాడు. అప్పటికి రంభ కుబేరుడి కుమారుడైన నలకూబరుడి సాన్నిహిత్యంలో ఉంది. అంటే కుబేరుడికి రంభ కోడలవుతుంది. కుబేరుడు రావణుడు అన్నదమ్ములు. కుబేరుడి కోడలు రావణుడికి కోడలే అవుతుంది. కోడల్ని కూతురుగా భావించాలని శాస్త్రం చెప్తోంది కదా. అలా కూతురులాంటి రంభను బలాత్కరించాలని రావణుడు చూశాడు. ఆ విషయం తెలిసిన నలకూబరుడు మరోసారి ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నీ తల 1000 ముక్కలై చస్తావని శపించాడు. ఆ భయంతోనే సీతమ్మను రావణుడు అపహరించినా ఏనాడూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. ముందరెపిసోడ్లో చెప్పుకున్న ఖరదూషణులు రావణుడి పిన్నమ్మ కుమారులు. వారు దండకారణ్యాన్ని ఆక్రమించి రాముడి చేతుల్లో మరణించారు. భర్త మరణించిన తర్వాత లంకలో ఉండలేక సోదరులయ్యే ఖరదూషణుల దగ్గర శూర్పణఖ ఉండేది. అప్పుడే లక్ష్మణుడు ఆమె ముక్కు కోయడం, ఖరదూషణులతో యుద్ధం ఇవన్నీ జరిగాయి. రావణుడి పిన్ని కూతురు కుంభినసి. ఆమెను మధురాపురాన్ని పాలించే మధువుకిచ్చి రావణుడు పెళ్లి చేశాడు. ఈ భూమంతా తన గుప్పెట్లో ఉండాలని రావణుడు అనుకున్నాడు. మాహిష్మతి సామ్రాజ్యం మీద దండెత్తాడు. ఆ రాజ్యానికి చక్రవర్తి మహావీరుడు కార్తవీర్యార్జునుడు. అతనికి 1000 చేతులుండేవి. రావణుణ్ణి తన 1000 చేతులతో బంధించి కార్తవీరుడు కారాగారంలో పడేశాడు. రావణుడి తాత పులస్త్యుడు వచ్చి కార్తవీరుణ్ణి బతిమాలుకుంటే పోన్లే పాపం అని రావణుణ్ణి వదిలేశాడు. మరోసారి కిష్కింధను పాలించే వాలి మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఎవరు యుద్ధానికి వచ్చినా ఆ వీరుడి బలంలో సగం బలం వాలికి వెళ్ళిపోతుంది. ఈ వరాన్ని వాలికి ఇంద్రుడిచ్చాడు. అలాంటి వాలిపై రావణుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రావణుణ్ణి తన ఉడుంపట్టుతో వాలి పట్టుకొని 3 సముద్రాలు తిప్పి ఎగరేసి కొట్టాడు. క్షమించమని బతిమాలుకుంటే రావణుణ్ణి వాలి వదిలేశాడు. ఆ తర్వాత వాలి రావణుడు మిత్రులయ్యారు. అంటే రావణుడి కన్నా కార్తవీర్యార్జున వాలి ఇద్దరూ బలవంతులు. పరశురాముడు కార్తవీరుణ్ణి సంహరించాడు. రామాయణ కాలం నాటికి రావణుడి కన్నా బలవంతుడైన వాలి కిష్కింధను పాలిస్తున్నాడు. రావణుడు బంగారు లంకానగరాన్ని అద్భుతంగా నిర్మించాడు.
ఆ కాలంలోనే అద్భుతమైన నగరంగా ప్రఖ్యాతి చెందిన నగరం లంక. ఈ ఘటనల తర్వాతే రామాయణంలో అసలు ఘట్టాలు జరిగాయి. శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోయడం, ఖరదూషణులను రాముడు సంహరించటం, ఆ తర్వాత రావణుడికి సీతారాముల గురించి తెలియడం, ఇవన్నీ జరిగాయి. ఇది రావణుడి చరిత్ర. ఖరదూషణుల సంహారం గురించి తెలిసిన రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తనకు అవమానం జరిగిందని తెలిసినా రావణుడు ప్రతీకారం తీర్చుకోవడం లేదని శూర్పణఖ ఆగ్రహంతో ఉంది. ఆ ఆగ్రహంతో ముక్కు చెవుల గాయాలతోనే శూర్పణఖ అన్న రావణుడి దగ్గరకు వెళ్ళింది. నిండు సభలో 10 తలలతో రావణుడున్నాడు. అప్పుడు శూర్పణఖ రావణుణ్ణి నానా మాటలతో అవమానించింది, రెచ్చగొట్టింది. ఏ రాజైనా తన రాజ్యంలో ఏం జరుగుతోందో గూఢచారుల ద్వారా తెలుసుకుంటారని, నువ్వు మాత్రం అసమర్థుడిలా కూర్చున్నావని నిందించింది. అక్కడ దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులను ఒక నరుడైన శ్రీరాముడు సంహరిస్తే ఆ విషయం కూడా నీకు తెలియలేదా అని నిందించింది. ఆ రాముడికి నువ్వు కూడా భయపడుతున్నావు కనుకే దూరంగా ఉన్నావని రావణుడిని రెచ్చగొట్టింది. సభలో శూర్పణఖ అన్ని మాటలు అంటుంటే రావణుడికి ఆగ్రహం వచ్చింది. అప్పుడు శూర్పణఖ ఇంకా ఇలా చెప్పింది, ఆ సీత వల్లే ఇదంతా జరిగిందని, అంతటి సౌందర్యవతిని తానెప్పుడూ చూడలేదని, అలాంటి స్త్రీ భార్యగా ఉండడమే అదృష్టమని రావణుణ్ణి శూర్పణఖ రెచ్చగొట్టింది. ఆమె నీలాంటి వాడి పక్కన భార్యగా ఉండాలని, నీకు చేతనైతే ఆమెను అపహరించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనను రావణుడి మనసులో నింపింది. అప్పుడు శూర్పణఖ ఇచ్చిన ఆలోచనే సీతాపహరణ. అంతవరకు సందిగ్ధంలో ఉన్న రావణుడు శూర్పణఖ చెప్పాక సీతను అపహరించాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాడు. ఆ మర్నాడే రావణుడు వాహనశాలకు వెళ్లాడు. రథాన్ని సిద్ధం చేయమని సారథిని ఆజ్ఞాపించాడు. రావణుడికి ఎంతో ఇష్టమైన రథాన్ని సారథి సిద్ధం చేశాడు. ఆ రథాన్ని రామాయణంలో ఇలా వర్ణించారు. ఆ రథం బంగారు రథం. గాడిదలు కట్టిన రథం మీద రావణుడు వెళ్లాడని రామాయణంలో ఉంటుంది. పిశాచ వదనైకయుక్తం ఖరైః కాంచనభూషణైః అని అరణ్యకాండలో శ్లోకముంది. ఖరము అంటే గాడిదలు, కాని ఆ గాడిదలు పిశాచ ముఖంతో ఉన్నాయని పై శ్లోకం అర్థం. ఇక్కడ ఖరము అంటే గాడిదే, కాని ఆ కాలానికి ఈ ఖర అనేది జంతువా లేకపోతే జంతువుని పోలిన ఏదైనా యంత్రమా అనేది సందేహం. ఎందుకంటే ఈ శ్లోకంలోనే తర్వాత ఇలా ఉంటుంది, మేఘ ప్రతిమనాదేన సతేన ధనదానుజః అని శ్లోకం. అంటే అర్థం మేఘధ్వనితో సమానమైన ధ్వనిని ఆ రథం చేసిందట. అంటే ధ్వని వేగంతో వెళ్లే విమానం లాంటి రథమని అర్థం చేసుకోవాలి. పైగా ఈ రథాన్ని వర్ణించే మరో శ్లోకంలో కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితం అన్నారు. అంటే ఆ బంగారు రథం సారథి ఎలా నడిపితే అలా నడిచే శక్తిని కలిగి ఉందని అర్థం. అంటే ఈ శ్లోకాలను బట్టి ఆ వాహనం విమానమే అనుకోవచ్చు. అలాంటి రథంలో రావణుడు ఆకాశ మార్గంలో మేఘాల్లో విహరిస్తూ వెళ్లాడని రామాయణం స్పష్టంగా వివరించింది. ఆకాశ మార్గంలో సముద్ర తీరంపై నుంచి వెళుతున్న రావణుడు కింద కనిపించే ఉద్యానవనాలు, నగరాలు చూసుకుంటూ వాటిని దాటుకుంటూ వెళ్లాడని చాలా శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి. అలా ఆకాశ మార్గాన రావణుడు వెళుతూ ఒక చోట దిగాడు. హిమాలయాలకు వెళ్లే దారిలో ఉన్న ఒక అరణ్యంలో ఒక ఏకాంత ప్రదేశంలో మారీచుడి ఆశ్రమం ఉంది. అక్కడికి రావణుడు వెళ్లాడు. మారీచుడు తాటకి కుమారుడు. విశ్వామిత్రుడితో యజ్ఞరక్షణకు వెళ్ళినప్పుడు తాటకి సంహారం గురించి మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు రామబాణంతో కొట్టినప్పుడు మారీచుడు ఎంతో దూరంలో ఎగిరిపడ్డాడు. అప్పటినుంచి శ్రీరాముడికి భయపడి మారీచుడు రాక్షసత్వం వదిలేశాడు. అయోధ్యతోనూ దండకారణ్యంతోనూ సంబంధం లేని ఉత్తర ప్రాంతాల్లో ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడే ఒక మునిలా బతుకుతున్నాడు. రావణుడికి మారీచుడు బంధువే. రామాయణ శ్లోకాలను బట్టి బాబాయి వరుస అవుతాడు. ఎందుకంటే రావణుడు మారీచుణ్ణి తండ్రి అని సంబోధించాడు. తన ఆశ్రమానికి స్వయంగా వచ్చిన రావణుడికి మారీచుడు అన్ని సత్కారాలు చేశాడు. ఎప్పుడూ రాని రావణుడు నేరుగా తన ఆశ్రమానికి వచ్చినందుకు మారీచుడికి అనుమానం కలిగింది. రావణుడి సంగతి తెలిసిన మారీచుడు రావణుడు ఏం కొంప ముంచుతాడో అని భయపడ్డాడు. అదే సంగతి మారీచుడు రావణుణ్ణి అడిగాడు. అప్పుడు రావణుడు ఇలా చెప్పాడు, తండ్రి మారీచ, నేను ఆపదలో ఉన్నాను, నీ సహాయం అర్థించి వచ్చానని అన్నాడు. దండకారణ్యంలో శ్రీరాముడు అనే నరుడు తన భార్య, తమ్ముడితో ఉంటున్నాడు. అతను మన జనస్థానంలో ఉన్న ఖరదూషణులు సహా అతని సైన్యం అంతటినీ సంహరించాడు. అలాగే రాముడి తమ్ముడైన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసి అవమానించాడు.
బదులుగా నేను అతని భార్యను అపహరించాలని అనుకుంటున్నాను. అందుకు నీ సహాయం కావాలని రావణుడు మారీచుడిని అడిగాడు. ఆ మాట వినగానే మారీచుడి గుండె జారిపోయింది. భయంతో వణికిపోయాడు. రావణ, నీకు ఇలాంటి సలహా ఇచ్చిన దుష్టులు ఎవరో ముందు చెప్పు అని మారీచుడన్నాడు. సీతను అపహరిస్తే నువ్వే కాదు, నేను పోతాను. అంతేకాదు సమస్త రాక్షస వంశమే నాశనం అయిపోతుంది. రావణ, నిన్ను నువ్వే నాశనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. అయినా శూర్పణఖే మొదట తప్పు చేసింది. ఆమె మాట విని ఖరదూషణులు రాముడికి అపకారం చేయాలని చూశారు. రాముడు వారిని సంహరించాడు. ఇందులో రాముడి తప్పేముందని మారీచుడు చేయాల్సిన హితబోధ అంతా రావణుడికి చేశాడు. రాముని గురించి మారీచుడు ఇలా చెప్పాడు. రావణ, అసలు రాముడు ఎవరో నీకు తెలుసా? శ్రీరాముడు ధనుస్సు పట్టుకుని యుద్ధంలో నిల్చుంటే అతని వైపు చూడటానికి కూడా శత్రువు భయపడతాడు. అంతటి శౌర్యవంతుడు. శత్రువులకు యముడు రాముడు. యుద్ధంలో అతను మదగజం. ప్రశాంతంగా వనవాసం చేస్తూ రాముడు సింహంలా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న ఆ సింహాన్ని లేపి నీ చావును నువ్వే కొని తెచ్చుకోకు రావణ అని మారీచుడు వణుకుతూ చెప్పాడు. ఇంకా మారీచుడు ఇలా చెప్పాడు. రావణ, నీ బంధువుగా ఇదే నీకు నేను చెప్తున్నాను. హాయిగా లంకకు వెళ్ళు. నీ భార్యలతో సుఖంగా ఉండు. రాముడున్నంత వరకు పొరపాటున కూడా మళ్లీ దండకారణ్యానికి వెళ్లకు. సీతమ్మ పేరెత్తిన రోజే నీ చావుకు ముహూర్తం నిర్ణయం అయిపోయిందని గ్రహించు. లంకకు క్షేమంగా వెళ్ళిపో రావణ అన్నాడు మారీచుడు. తండ్రి మాట కోసం రాముడు ఎలాంటి త్యాగాలు చేశాడో, రాముడు ఎంత గొప్పవాడో, ఎంత ధర్మాత్ముడో మారీచుడు రావణుడికి చెప్పాడు. అసలు శ్రీరాముడి ప్రాణమైన సీతను అపహరించాలన్న నీచమైన ఆలోచన నీకు ఎలా వచ్చిందని రావణుణ్ణి మందలించాడు. ఏ రోజు యుద్ధంలో రాముడు నిన్ను చూస్తాడో అదే నీ చివరి రోజని గుర్తుపెట్టుకో అన్నాడు. ఇలా మారీచుడు ఎన్నో విధాలుగా రావణుడికి చెప్పి చూశాడు. అప్పటికీ అహంకారంతో వినిపించుకోని రావణుడికి తన అనుభవాన్ని చెప్పాడు. ఒకప్పుడు నేను నీలాగే అహంకారంతో నానా అరాచకాలు చేశాను రావణ. రాక్షసంగా ప్రవర్తించాను కూడా. అప్పుడు విశ్వామిత్రుడు ఈ శ్రీరాముణ్ణి తన యజ్ఞ రక్షణకు తీసుకువచ్చాడు. ఆ రాముడు నన్ను తన బాణంతో కొడితే 100 యోజనాల దూరంలో వచ్చి పడ్డానని, ఆ రాముడు దయతో నన్ను ప్రాణాలతో వదిలేశాడని, అప్పటినుంచి రాక్షసత్వం వదిలిపెట్టి సన్యాసిలా బతుకుతున్నానని మారీచుడు చెప్పాడు. రా అనే అక్షరంతో మొదలయ్యే ఏ పేరు వినిపించినా రాముడే గుర్తొచ్చి ఇప్పటికీ వణికిపోతున్నానని, అంతలా రాముడు భయపెట్టాడని మారీచుడు చెప్పాడు. అందుకే రాముడితో వైరం వద్దని రావణుడికి మారీచుడు చెప్పాడు. ఇంకొకరి భార్యను కోరడం పాపమని, అలాంటి ఘోర పాపాలు చేయొద్దని కూడా చెప్పాడు. నీకు సహాయం చేసి నేను ప్రాణాల మీదకు తెచ్చుకోలేను. ఇంత చెప్పినా వినకపోతే అది నీ కర్మ అని మారీచుడు రావణుడికి సూటిగా చెప్పేశాడు. ఇన్ని చెప్పినా రావణుడు అస్సలు వినలేదు. అహంకారంతో మారీచుణ్ణే తిరిగి నానా మాటలన్నాడు. చేతకానివాడని, అసమర్థుడని మారీచుణ్ణి దూషించాడు. ఒక సాధారణ మానవుడైన రాముణ్ణి పొగుడుతున్నాడని మారీచుడిని రావణుడు హేళన చేశాడు. ఎవరెన్ని చెప్పినా తన నిర్ణయం మారదని రావణుడన్నాడు. ఒక చక్రవర్తి ఆదేశించినప్పుడు ఆ పని చేయడమే నీ విధి కాబట్టి నేను చెప్పింది చేయాల్సిందే అని రావణుడు మారీచుణ్ణి ఆజ్ఞాపించాడు. అప్పుడు మారీచుడు ఏం చేయాలో రావణుడు చెప్పాడు. మారీచా, నువ్వు వెండి చుక్కలు ఉన్న బంగారు లేడి రూపంలోకి మారి సీత ముందు తిరగాలి. నీ మాయాశక్తితో ఆ బంగారు లేడి వైపు సీత ఆకర్షితురాలయ్యేలా చేయాలి. అప్పుడు ఆ రాముడు బంగారు లేడి రూపంలో ఉన్న నీ వెంట పడతాడు. కొంత దూరం వెళ్ళగానే నువ్వు రాముడి గొంతు అనుకరించి అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా సీతాలక్ష్మణులకు వినపడేలా అరవాలి. అప్పుడు సీతను వదిలి లక్ష్మణుడు తన అన్నను వెతికేందుకు వెళ్తాడు. రామలక్ష్మణులు వెళ్ళాక సీత ఒంటరిగా ఉన్న సమయాన నేను ఆమెను అపహరిస్తాను అని తన క్రూరమైన ఆలోచనను రావణుడు మారీచుకు వివరించాడు. ఇలా చేసినందుకు మారీచుడికి తన రాజ్యంలో కొంత భాగం ఇస్తానని కూడా రావణుడు ఎరచూపాడు. ఒకవేళ నువ్వు ఈ పని చేయకపోతే ఇక్కడే నిన్ను చంపేస్తానని రావణుడు మారీచుడిని బెదిరించాడు. ఆ మాట విన్న మారీచుడు నవ్వాడు. నేను చావడం సంగతి అటుంచు, రాముడితో వైరం పెట్టుకున్న ఈ క్షణమే నీ నాశనం ప్రారంభమైందని అన్నాడు. నీ నాశనాన్ని చూడాలని కోరుకున్న వారే నీకీ దారుణమైన సలహా ఇచ్చారని మారీచుడు అన్నాడు. చివరిగా ఒక మాట మారీచుడు అన్నాడు. నీ చేతుల్లో చనిపోయే కన్నా రాముడి చేతుల్లో మరణించడమే నాకు వీరత్వం అన్నాడు. కానీ నేను మరణించిన కొన్నాళ్లకే నువ్వు, నీ వంశం, నీ రాజ్యం సపరివారంగా నాశనమవడం ఖాయం. ఇది గుర్తుంచుకోమని మారీచుడు రావణుణ్ణి హెచ్చరించాడు.
రావణుడు చెప్పిన దారుణానికి వేరే దారి లేక మారీచుడు అంగీకరించాడు. రావణుడు మారీచుడు ఇద్దరూ విమాన రథంలో శ్రీరాముడు నివసించే దండకారణ్య ప్రాంతానికి చేరారు. రావణుడు చెప్పినట్టే బంగారు లేడి రూపం ధరించి మారీచుడు శ్రీరాముడి ఆశ్రమం ముందు తిరుగుతున్నాడు. నిజంగానే ఆ బంగారు లేడి మాయలేడి. ఎవరు చూసినా ఆకర్షణ పొందేలా మారీచుడు మాయను సృష్టించాడు. తమకు తెలియకుండా ఆ లేడి మోహంలో పడిపోయే విధంగా అత్యంత సౌందర్యంగా మాయలేడి ఉందని వాల్మీకి వర్ణించారు. తిన్నగా ఆ మాయలేడి సీతమ్మ ఎక్కడ కనిపిస్తే అక్కడ చెంగు చెంగుమని ఎగురుతూ ఆమెను ఆకర్షిస్తోంది. వెండి చుక్కలు, బంగారు చర్మంతో ఉన్న ఆ లేడీని చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. అప్పుడే మారీచుడు ఆ లేడీ ఆకర్షణ మాయలో సీతమ్మను పడేశాడు. ఆ మాయ లేడికి ఆకర్షితురాలైన సీతమ్మ రామలక్ష్మణులను ఆత్రుతతో పిలిచింది. రామలక్ష్మణులు రాగానే వారికి ఈ బంగారు లేడీని చూపించింది. ఆ బంగారు జింకను చూసి లక్ష్మణుడు వెంటనే అనుమానించాడు. ఇదేదో రాక్షస మాయలా ఉందని రాముడితో అన్నాడు. పైగా ఈ మృగం మారీచుడే అని అనుమానంగా ఉందని కూడా లక్ష్మణుడు చెప్పాడు. ఎందుకంటే కామరూపంతో మారీచుడు గతంలో ఎంతో మందిని చంపాడు. ఆ విషయం రామలక్ష్మణులకు తెలుసు. ఆ విద్యలో మారీచుడు నిష్ణాతుడు. అందుకే రావణుడు కూడా మారీచుడు సాయం కోరాడు. ఇంత గొప్ప మృగ రూపంలో వచ్చి ఎలాంటి వారినైనా మాయలో పడేసే శక్తి మారీచుడికే ఉందని, ఈ సృష్టిలో ఎక్కడా ఇలాంటి బంగారు జింక ఉండదని లక్ష్మణుడు రాముడితో అన్నాడు. ఈ జింకను నమ్మకూడదని హెచ్చరించాడు. కానీ సీతమ్మ ఇంకా ఆ మారీచుడు శక్తివంతమైన మాయా ఆకర్షణలోనే ఉంది. అసలు అంతటి మహాలక్ష్మి అవతారమైన సీతమ్మ లేని బంగారు లేడి కోసం ఆరాటపట్టం ఏమిటి? అక్కడ ఈ ఘట్టం జరిగితేనే రావణ సంహారానికి పునాది పడుతుంది. అందుకు లక్ష్మీనారాయణులైన సీతారాములు ఆడుతున్న జగన్నాటకమే ఇది. రావణుడు సీతను మాయ చేయడం కాదు, సీతమ్మే ఆ రాక్షసుడి పతనం కోసం రావణుడినే మాయ చేసి యుద్ధానికి బీజం వేసింది. అలా సీతమ్మ ఆ మాయాలేడి ఆకర్షణలోనే ఉంది. తనకు ఆ లేడి కావాలని, ఆ లేడితో ఆడుకోవాలని ఉందని సీతమ్మ శ్రీరాముణ్ణి కోరింది. ఇలాంటి లేడిని తన జీవితంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని, తనకు ఆ మృగం కావాల్సిందేనని సీతమ్మ పట్టుబట్టింది. ఆ లేడిని మచ్చిక చేసుకుంటే వనవాసం పూర్తయ్యాక నా అంతఃపురంలో పెంచుకుంటానని సీతమ్మ కోరింది. ఆ లేడి సౌందర్యం నా మనసును దోచిందని సీతమ్మ ఆనందంతో అడిగింది. వనవాసంలో 10 ఏళ్లుగా కష్టాలతోనే సీతమ్మ నడిచింది. ఇన్నాళ్లకు తన ముఖంలో ఆనందం, సంతోషం కలిగించే పనిని శ్రీరాముడు లాంటి గొప్ప భర్త చేయకుండా ఎలా ఉండగలడు? కాని లక్ష్మణుడికి వచ్చిన అనుమానమే శ్రీరాముడికి వచ్చింది. అది మాయాలేడి అని శ్రీరాముడికి అర్థమైంది. కాని రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పాడు. లక్ష్మణ, ఆ లేడి మాయాలేడి అయినా సీత ఎంత సంతోషంగా ఉందో చూసావా? ఎప్పుడూ ఏదీ కావాలని అడగని సీత ఈరోజు ఆ లేడి కావాలని ఎంతో ఆసక్తి చూపిస్తోంది. ఈ లేడిని సీతకు బహూకరిస్తాను. ఒకవేళ నువ్వన్నట్టు ఇది రాక్షసుడే అయితే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తానని రాముడు లక్ష్మణుడికి వివరంగా చెప్పాడు. రాముడు ధనస్సు తీసుకున్నాడు. సీతకు రక్షణగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు. అలా శ్రీరాముడు ఆ బంగారు లేడిని వేటాడేందుకు అడవిలోకి వెళ్ళాడు. రాముడు ధనస్సుతో కనిపించగానే బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడు భయంతో అడవిలోకి పరుగులు తీశాడు. తన మాయా విద్యతో ఒక్కోసారి ఒక్కో చోట మాయమవుతూ ప్రత్యక్షమవుతూ రాముడిని అడవి లోపలికి ఆ బంగారు లేడి తీసుకుపోయింది. అలా ఎంతకీ ఆ బంగారు లేడి రాముడికి చిక్కలేదు. చివరకు రాముడు అలసిపోయాడు. ఇక మాయాలేడి ఉండకూడదని, సంహరించాల్సిందేనని రాముడు నిర్ణయించుకున్నాడు. లక్ష్యం తప్పని బ్రహ్మాస్త్రాన్ని రాముడు ఆ లేడిపై ప్రయోగించాడు. ఆ లేడి అతి బలవంతుడైన మారీచుడేనని శ్రీరాముడికి కూడా తెలుసు. అందుకే సాధారణ అస్త్రం కాకుండా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం బంగారు లేడిని వెంటాడి మాయను ఛేదించి ఆ మృగం గుండెను చీల్చింది. వెంటనే ఆ లేడి రూపం నుంచి నిజరూపంలోకి వచ్చిన మారీచుడు ఆ అస్త్రం దెబ్బకు ఎగిరిపడ్డాడు. రావణుడు చెప్పినట్టే రాముడి గొంతుకతో హా సీతే, హా లక్ష్మణే అంటూ గట్టిగా మారీచుడు అరచి మరణించాడు. మరణించే సమయాన అతని శరీరం భారీగా ఉందని వాల్మీకి వివరించారు. ఆ మాయా రాక్షసుడు మారీచుడేనని లక్ష్మణుడు ముందే గ్రహించాడని రాముడు గుర్తు చేసుకున్నాడు. వీడు చనిపోతూ సీతా లక్ష్మణ అని అరిచాడు. అక్కడ సీత లక్ష్మణులు తన గురించి భయపడకముందే ఆశ్రమానికి వెళ్ళిపోవాలని రాముడు అనుకున్నాడు. అప్పటికే ఆ అరుపులు విన్న సీత భయపడింది. లక్ష్మణుణ్ణి పిలిచింది.
రాముడికి ఏదో ఆపద జరిగినట్టుందని వెంటనే వెళ్లి ఆయన్ను రక్షించాలని లక్ష్మణుడిని సీత తొందర పెట్టింది. సీత ముఖంలో కంగారు, భయం, ఓ పక్క ఏడుపు, వీటన్నిటినీ లక్ష్మణుడు గమనించి ఓదార్చే ప్రయత్నం చేశాడు. సీతకు రక్షణగా ఉండాలని లక్ష్మణుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు. అన్నగారి ఆజ్ఞను కాదని నేను ఇక్కడి నుంచి వెళ్లలేనని, మీ క్షేమం నాకు ముఖ్యమని లక్ష్మణుడు సీతమ్మకు చెప్పాడు. భర్తకు జరగరానిది జరిగితే ఏ భార్య అయినా భయపడుతుంది, అది సహజమే. కానీ ఆ భయంలో సీతమ్మ లక్ష్మణుణ్ణి నానా మాటలతో దూషించింది. సీతమ్మ లక్ష్మణుణ్ణి ఇలా దూషించింది: ఒక పక్క అన్నయ్య ప్రమాదంలో ఉండి సహాయం కోరుతుంటే కదలకుండా ఇక్కడే ఉన్నావంటే నువ్వు రాముడికి మిత్రుడివి కాదు, శత్రువు అని సీత లక్ష్మణుణ్ణి నిందించింది. ఇంకా ఘోరమైన మాట ఆమె నోటి నుంచి వచ్చింది: నా మీద నీకు ఆశ ఉండడం వల్లే రాముడు మరణించాలని కోరుకుంటున్నావని లక్ష్మణుణ్ణి ఘోరంగా నిందించింది. అన్నను రక్షించేందుకే నువ్వు వనవాసానికి వచ్చావని, అతన్ని రక్షించటమే నీ ప్రథమ కర్తవ్యమని తీవ్రంగా ఏడుస్తూ సీత లక్ష్మణుడిపై కోపంతో రగిలిపోయింది. అన్నీ విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు: అమ్మా సీతమ్మ, ఈ సృష్టిలో ఎవరూ నా అన్న రాముణ్ణి జయించలేరు, అది అసాధ్యం. దేవతలు, రాక్షసులు, గంధర్వులు ఎవరైనా గాని శ్రీరాముడితో యుద్ధంలో ప్రాణాలతో నిలబడలేరు. తల్లిలాంటి నువ్వు ఇలా మాట్లాడటం మంచిది కాదు. అసలు వినిపించిన గొంతు నా అన్న గొంతు కానే కాదు. ఆ మారీచుడే మాయా గొంతుతో అలా అరిచాడు. నువ్వు ఎన్ని రకాలుగా నన్ను నిందించినా ఈ అడవిలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లను. కాసేపట్లోనే అన్నగారు ఇక్కడికి వస్తారని లక్ష్మణుడు సూటిగా చెప్పేశాడు. అంత చెప్పినా సీతమ్మ వినలేదు. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆగ్రహం హద్దులు దాటేసింది. నీ అన్న రాముడు మరణం చూడాలని అనుకుంటున్నావని లక్ష్మణుణ్ణి నిందించింది. నీ మనసంతా కల్మషం. ఇన్నాళ్ళు దుష్టబుద్ధితో ప్రేమ నటించావని ఘోరంగా మాట్లాడింది. ఇప్పుడే నీ కళ్ళెదుటే నేను ప్రాణాలు విడుస్తానని సీతమ్మ కోపంతో ఊగిపోయింది. ఆ మాటలకు లక్ష్మణుడు కుంగిపోయాడు. ఏడుస్తూ ఆమె పాదాలకు నమస్కరించి మోకాళ్లపై కూలబడ్డాడు. అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు: తల్లి, నీవు నాకు దైవంతో సమానం. నా తల్లి కంటే నీవు నాకెక్కువ. నీ మాటలకు నేనేమీ బాధపడటం లేదు. ఆవేశంలో స్త్రీల చంచల స్వభావమే ఇంత అని నాకు తెలుసు. నీ పరుష వాక్యాలు మాత్రం నా చెవుల్లో బాణాలై కుచ్చుకుంటున్నాయి. అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్న నన్ను అనుమానిస్తూ మాట్లాడిన మాటలను నేను సహించనని లక్ష్మణుడు కూడా సీతమ్మతో కోపంగా మాట్లాడాడు. ఇప్పుడే నేను నా అన్న రాముడున్న చోటికి వెళుతున్నాను. ఈ వనంలో ఉండే దేవతలే నిన్ను రక్షించాలని లక్ష్మణుడు కోపంతో ధనస్సును తీసుకొని ఆ అరుపు వినిపించిన వైపు వేగంగా వెళ్ళాడు. ఇక్కడ లక్ష్మణుడు బాణంతో గీత గీయడం, ఆ గీత దాటవద్దని సీతకు చెప్పడం ఇలాంటి ఘట్టాలేవీ వాల్మీకి రామాయణంలో లేవు. అవన్నీ కల్పితాలే. ముఖ్యంగా సినిమాల్లో వీటిని సృష్టించి బాగా ప్రచారం చేశారు. సీత గీత దాటడం అనే ఘట్టమే రామాయణంలో లేదు. సీతమ్మకు జాగ్రత్తలు చెప్పి లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళిపోతాడు. అంతవరకే రామాయణంలో ఉంది. అక్కడ రాముడు తొందరగా ఆశ్రమానికి చేరాలని పరుగులు పెడుతున్నాడు. ఇక్కడ లక్ష్మణుడు సీతమ్మ మాటలు భరించలేక రాముణ్ణి వెతికేందుకు వెళ్ళాడు. రామలక్ష్మణులు లేని ఆశ్రమంలో సీతమ్మ ఒంటరిగా రాముడి కోసం ఎదురుచూస్తోంది. శ్రీరాముడికి ఆపద కలిగిందన్న సందేహంతో ఎంత చెప్పినా వినకుండా సీతమ్మ లక్ష్మణుణ్ణి కూడా అడవికి పంపించింది. ఆ సమయం కోసం కాచు కూర్చున్న రావణుడు ఏం చేశాడో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సీతమ్మకు జాగ్రత్తలు చెప్పి లక్ష్మణుడు అన్నను వెతికేందుకు అడవిలోకి వెళ్ళాడు. అలా లక్ష్మణుడు వెళ్ళాక ఆ ఆశ్రమంలో సీతమ్మ ఒంటరిగా ఉంది. అదే అదనుగా రావణుడు ఒక సన్యాసి రూపం ధరించాడు. కాషాయ వస్త్రాలు, శిఖ, కమండలం, దండం, పాదుకలు వీటితో చూడగానే ఒక సన్యాసిలా కనిపించే వేషం ధరించి సీతారాముల ఆశ్రమానికి వచ్చాడు. రామలక్ష్మణులు ఎప్పుడు వస్తారా అని సీతమ్మ ఆశ్రమం బయటే కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది. కంగారుగా ఉన్న సీతమ్మను మారువేషంలో ఉన్న రావణుడు చూశాడు. రావణుడు ఆశ్రమం ముందుకు వచ్చి నిలబడ్డాడు. సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీతమ్మను కామదృష్టితోనే చూస్తూ ఆమె అందాన్ని ఆమె ముందే వర్ణించాడు. ఇంత అందమైన స్త్రీ రాక్షసులు తిరిగే ఇలాంటి చోట ఒంటరిగా ఉండడం ప్రమాదమని నక్కజిత్తులు ప్రదర్శిస్తూ రావణుడు సీతమ్మకు జాగ్రత్తలు చెప్తున్నట్లు నటించాడు. అలా నటిస్తూ సీతమ్మతో మాటలు కలిపేందుకు రావణుడు ప్రయత్నించాడు. సాధు సన్యాసులను పూజించే సత్సంప్రదాయం సీతమ్మ వ్యక్తిత్వం. వచ్చినవాడు నిజంగానే సన్యాసి అనుకొని నమస్కరించి ఆహ్వానించి ఆ కపట సన్యాసి అయిన రావణుడికి అతిథి మర్యాదలు చేసింది.
అంత బాధలో కూడా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఏర్పాట్లు చేసింది. భోజనం స్వీకరించాల్సిందిగా కపట సన్యాసైన రావణుణ్ణి ప్రార్థించింది. ఆ సమయంలోనే రావణుడు అడిగినందుకు తన గురించి సీతమ్మ వివరాలు చెప్పింది. తాను మిథిలారాజు జనకుడు కుమార్తెనని, శ్రీరాముడి ధర్మపత్నినని చెప్పింది. వివాహమైన తర్వాత కొన్నాళ్లు అయోధ్యలోనే సీతారాములున్నారు. కైక కోరిన వరాల వల్ల అనివార్య పరిస్థితుల్లో తాము అరణ్యవాసానికి వచ్చామని సీతమ్మ చెప్పింది. ఇక్కడే అయోధ్యను వదిలిపెట్టే సమయానికి తమ వయస్సులు ఎంతెంతో సీతమ్మ స్పష్టంగా చెప్పింది. మమ భర్త మహాతేజ వయసా 25 18 హి వర్షాణి మమ జన్మని గణ్యతే. ఈ శ్లోకం సీతమ్మే రావణుడితో చెప్పింది. ఈ శ్లోకం అర్థమేంటంటే, అయోధ్య నుంచి అరణ్యవాసానికి వచ్చే సమయానికి తన పతి అయిన శ్రీరాముడి వయసు 25 అంటే 25 ఏళ్లని, అలాగే తన వయసు 18 అంటే 18 అని సీతమ్మ స్పష్టంగా చెప్పింది. అంటే రాముడి కంటే సీతమ్మ 7 ఏళ్లు చిన్న. పైన చెప్పుకున్న శ్లోకం అరణ్యకాండలో 47వ సర్గలో 10వ శ్లోకం. ఇంత స్పష్టంగా సీతారాముల వయసు రామాయణంలో ఉంటే రాముడి కంటే సీత పెద్దదని ఇంకేవేవో తప్పుడు కథలు ప్రచారంలోకి వచ్చాయి. అప్పటికే సీతారాముల వనవాసం 10 ఏళ్లు ముగిసిపోయింది. అంటే ఆ లెక్కన సీతమ్మ అపహరణకు గురయ్యే నాటికి ఆమె వయస్సు 28 ఏళ్లు, రాముడి వయస్సు 35 ఏళ్లు. ఇలా కపట సన్యాసి అడిగాడని మహర్షులను నమ్మవచ్చన్న నమ్మకంతో తన వివరాలన్నీ సీతమ్మ రావణుడికి చెప్పింది. ఇవన్నీ చెప్పిన సీతమ్మ, ఇంతకు మీరెవరని, ఇంతటి దండకారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారని కపట సన్యాసి అయిన రావణుణ్ణి అడిగింది. అప్పుడు వెంటనే రావణుడు తన నిజస్వరూపం గురించి గట్టిగా అరుస్తూ చెప్పాడు. రావణుడు ఇలా అన్నాడు: సీతా, నేను సన్యాసిని కాదు, ముల్లోకాలను భయపెట్టే రావణ బ్రహ్మను అని భయంకరంగా అరుస్తూ చెప్పాడు. నిన్ను పొందాలని వచ్చాను. నాతో వస్తే నా లంకకే పట్టమహిషిని చేస్తాను, సకల భోగాలను నీ ముందుంచుతాను. ఇలా రావణుడు అనగానే సీతమ్మ భయపడిపోయింది. నా ప్రాణం రాముడని, అతను వచ్చాడంటే ఇక్కడే నిన్ను సంహరిస్తాడని నీ చావు మూడింది కాబట్టే నీకీ బుద్ధి పుట్టిందని సీతమ్మ రావణుణ్ణి హెచ్చరించింది. సీత అన్న ఆ మాటలకు రావణుడు తీవ్రమైన ఆగ్రహంతో ఇలా అన్నాడు: సీతా, నా శక్తి తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను దశకంఠుడిని, కుబేరుడి తమ్ముడిని. నన్ను చూస్తే దేవతలు కూడా భయపడి పారిపోతారు. పంచభూతాలు కూడా నన్ను దాటి నిన్ను రక్షించేందుకు రావు. నేను రాక్షసులందరికీ రారాజుని, ఇంద్రుడి అమరావతి నగరంతో సమానమైన బంగారు నగరం లంకకు చక్రవర్తిని. ఇంతటి శక్తివంతుడైన నా దగ్గరే నువ్వు ఉండాలి. రాముడు నరుడు, దుర్బలుడు. రాముడు నా ముందు ఎందుకు పనికిరాడు అని అహంకారంతో తన శక్తి గురించి రావణుడు సీతమ్మకు చెప్పాడు. ధర్మాన్ని మాత్రమే ఆచరించే రాముడి కాలి గోటికి కూడా నువ్వు పనికిరావని, రాముడి పేరెత్తే అర్హత కూడా నీకు లేదని, క్రూరత్వం ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, దుర్బుద్ధి ఉన్నవాడు ఎంతటి చక్రవర్తి అయినా నాశనమవుతాడని సీతమ్మ రావణుణ్ణి తీవ్రంగా హెచ్చరించింది. సీత మాటలకు ఆగ్రహించిన రావణుడు ఒక్కసారిగా తన అసలు రూపం ప్రదర్శించాడు. తన శరీరాన్నంతెత్తుకు పెంచాడు. 10 తలల రాక్షసుడిగా మారాడు. 20 చేతులతో రావణుడు భయంకరంగా ఉన్నాడు. ఆ భారీ శరీరంతో ఉన్న రావణుణ్ణి చూసి సీత భయపడింది. అంతలోనే రావణుడు తన ఎడమ చేత్తో సీతమ్మ జుట్టు పట్టుకొని లాగాడు. కుడి చేత్తో సీతమ్మను బలవంతంగా పట్టుకున్నాడు. ఆ సమయానికి రావణుడు ఒక చిన్న పర్వతమంత ఎత్తున్నాడని రామాయణం వర్ణించింది. ఆ రాక్షసుణ్ణి చూసి అడవిలో క్రూర మృగాలు భయపడి పరుగులు తీశాయి. పక్షులు భయంతో ఎగిరిపోయాయి. రావణుడు విచిత్రమైన గాడిదలతో కట్టిన ఎగిరే మాయారథం మీద వచ్చాడని చెప్పుకున్నాం కదా. సీతమ్మను బలవంతంగా ఎత్తుకొని ఆ రథంలోకి రావణుడు లాక్కెళ్లాడు. భయపడిన సీతమ్మ రామా రామా అంటూ బిగ్గరగా అరిచింది. ఈలోపు ఆ రథం గాల్లోకి ఎగిరి వేగంగా ప్రయాణం చేస్తోంది. దారి పొడుగునా సీతమ్మ సహాయం కోసం అరుస్తూనే ఉంది. రామా లక్ష్మణ అంటూ గట్టిగా అరిచింది. రాముడి చేతుల్లో ఘోరంగా చస్తావని రావణుణ్ణి సీతమ్మ శపించింది. ఇవేమీ పట్టించుకొని రావణుడు భయంకరంగా నవ్వుతూ రథాన్ని ఆకాశ మార్గంలోకి పోనిచ్చాడు. తనను రావణుడు అపహరిస్తున్నాడని సీతమ్మ ఆవేదనతో కొండలకు, గుట్టలకు, చెట్లకు, పువ్వులకు, గోదావరి నదికి ఇలా కనిపించిన ప్రతిదానికి అరుస్తూ చెప్తోంది. రథం కొంత ఎత్తుకు వెళ్లగానే సీతమ్మకు ఒక పెద్ద చెట్టుపై విశ్రాంతి తీసుకుంటున్న జటాయువు కనిపించాడు. జటాయువు రక్షించు అని సీతమ్మ బిగ్గరగా అరిచింది.
ఒకవేళ రక్షించటం నీ శక్తికి మించిన పని అయితే రావణుడు నన్ను అపహరించాడన్న విషయం నా భర్త శ్రీరాముడికి తెలియజేయాలని జటాయుకు వినిపించేలా సీతమ్మ బిగ్గరగా అరిచి చెప్పింది. వెంటనే జటాయు లేచాడు. సీతమ్మను విమాన రథంలో ఎత్తుకుపోతున్న రావణుణ్ణి జటాయు చూశాడు. అప్పటికే 1000 సంవత్సరాలు బతికిన జటాయు వృద్ధుడయ్యాడు. అయినా శక్తినంతటినీ కూడా తీసుకొని ఆమెను రక్షించేందుకు ఎగిరాడు. రావణుడి రథంతో పాటు ఎగురుతూ నా ప్రాణముండగా సీతమ్మను తీసుకువెళ్లనివ్వనని, ధైర్యముంటే తనతో యుద్ధం చేయాలని జటాయు రావణుణ్ణి హెచ్చరించాడు. జటాయు మాటలకు రావణుడు ఆగ్రహించాడు. ఆ మాయారథాన్ని జటాయు మీదకు పోనిచ్చాడు. ఇద్దరి మధ్య ఆకాశంలో భీకర యుద్ధం జరిగింది. 2 పెద్ద పెద్ద మేఘాలు ఢీకొన్నట్లు ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. జటాయు తన శక్తినంతా కూడా తీసుకొని రావణుణ్ణి తన ముక్కుతో పొడిచాడు, గోళ్లతో రక్కాడు. రావణుడు సంధించిన బాణాల గాయాలను కూడా లెక్క చేయకుండా సీతమ్మను రక్షించేందుకు జటాయు అన్ని ప్రయత్నాలు చేశాడు. రావణుడి ధనస్సుని తన కాళ్లతో కొట్టి విరిచేశాడు. అతని ఆయుధాలు చెల్లాచెదురు చేశాడు. రావణుడి కవచాన్ని చించేశాడు. ఆ విమానాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. రథాన్ని నడిపిస్తున్న వింత గాడిదలను చంపి రథాన్ని కూడా జటాయు విరగ్గొట్టాడు. సారథి కూడా మరణించాడు. విరిగిన రథం నుంచి రావణుడు, సీత అంతెత్తు నుంచి నేల మీద పడ్డారు. అప్పటికే జటాయు చాలా వరకు అలసిపోయాడు. అది చూసి రావణుడు తన రాక్షస మాయాశక్తితో సీతను పట్టుకుని ఎగిరాడు. వెంటనే జటాయు మళ్లీ ఓపిక తెచ్చుకొని రావణుడి ముందుకు వెళ్ళాడు. శ్రీరాముడు సామాన్యుడు కాదని, సీతమ్మను వదిలి నీ ప్రాణాలు కాపాడుకో అని జటాయు రావణుణ్ణి హెచ్చరించాడు. అవేవీ వినకుండా రావణుడు ఆకాశ మార్గంలో వెడుతున్నాడు. అప్పుడు కూడా జటాయు రావణుడి వీపు మీద వాలి నానా రకాలుగా హింసించాడు. రావణుణ్ణి భూమిపై పడేశాడు. కింద పడిన రావణుడికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. 10 ముఖాలు 20 చేతులతో ఉన్నాడు. జటాయుని ఇక సంహరించాలని రావణుడు నిర్ణయించుకొని రావణుడు సీతమ్మను వదిలి ఖడ్గం తీశాడు. తన 10 కుడి చేతులతో జటాయును గట్టిగా కొట్టాడు. ఒక పెద్ద ఖడ్గంతో జటాయు రెక్కలు, పాదాలు ఖండించాడు. రెక్కలు తెగిన జటాయు కొన ఊపిరితో పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న జటాయును చూసి, తన కోసం ప్రాణాలు విడుస్తున్న ఆ పక్షిని చూసి సీతమ్మ బాధపడి దుఃఖించింది. దగ్గరలోనే ఉంటారేమో అన్న ఉద్దేశంతో రామ, లక్ష్మణ అని గట్టిగా అరిచింది. అంతలోపే రావణుడు సీత దగ్గరికి వచ్చాడు. ఆమెను బలవంతంగా లాక్కుంటూ వెళ్ళాడు. సీతమ్మను బలవంతంగా తీసుకొని రావణుడు ఆకాశ మార్గంలోకి ఎగిరి వెళ్ళాడు. అరణ్యవాసం సమయంలో శాస్త్ర నియమాల ప్రకారం నారవస్త్రాలు ధరించాలి. నిజానికి వనవాసం రాముడికే కాబట్టి ఆయన నారవస్త్రాలనే వనవాసం అంతా ధరించారు. సీతమ్మ పట్టుచీర ఆభరణాలతోనే ఉన్నట్లు రామాయణం వివరించింది. పైగా రావణుడు సీతను సన్యాసి వేషంలో చూసినప్పుడు పచ్చ రంగు పట్టుచీర ఆభరణాల్లో ఉన్న సీత సౌందర్యాన్ని వర్ణించాడు. భారీ ఆకారంతో ఉన్న రావణుడు తన ఒడిలో కూర్చోపెట్టుకుని సీతమ్మను ఆకాశ మార్గాన ఎత్తుకెళ్లాడు. దారి పొడుగునా సీతమ్మ రావణుణ్ణి నానా విధాలుగా దూషించింది. పిరికివాడిలా ఒక మాయామృగాన్ని సృష్టించి దాని వెనుక తన భర్త వెళ్లేలా చేసి అతను లేని సమయంలో నన్ను అపహరించడానికి నీకు సిగ్గులేదా అని రావణుణ్ణి సీత అడిగింది. నన్ను కాపాడాలని వచ్చిన జటాయుని, అందున ఒక పక్షిని చంపిన నువ్వు ఒక వీరుడివా అని ప్రశ్నించింది. శ్రీరాముణ్ణి జయించే ధైర్యం లేకే ఇలా దొంగతనంగా వచ్చి నన్ను అపహరించావని రావణుణ్ణి అవహేళన చేసింది. అయినా రావణుడు ఏమీ వినిపించుకోలేదు. ఈలోపు పైనుంచి చూస్తే ఒక పర్వతం మీద కొందరు వానర వీరులు సీతమ్మకు కనిపించారు. పచ్చని రంగు ఉత్తరీయంలో సీతమ్మ తన ఆభరణాలను కట్టి ఆ వానర వీరుల దగ్గర విసిరేసింది. ఆభరణాలను చూసిన వానర వీరులు ఎక్కడ్నుంచి ఇవి పడ్డాయా అని పైకి చూశారు. అప్పుడు రావణుడిని, అతని ఒడిలో చిక్కి ఏడుస్తూ ఉన్న సీతమ్మను వానరులు చూశారు. ఆ ప్రాంతమే కిష్కింద. ఇప్పటి కర్ణాటకలోని హంపి ప్రాంతమే నాటి కిష్కింద అంటారు. అలా రావణుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ కిష్కింద ప్రాంతాన్ని దాటాడు. ఆ తర్వాత పంపానదిని దాటి ఎన్నో పర్వతాలు దాటి సముద్ర తీరానికి చేరాడు. అక్కడి నుంచి లంకానగరం వైపు వేగంగా వెళ్లిపోయాడు. లంకా నగరానికి వెళ్లిన తర్వాత రావణుడు సీతను బలవంతంగా నగరంలోకి తీసుకువెళ్లాడు. అక్కడి పరిస్థితులను చూసి సీతమ్మ మూర్ఛపోయింది. ఆ తర్వాత ఒక అంతఃపురంలో సీతమ్మను రావణుడు బంధించాడు. కొంతమంది రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగా పెట్టాడు. సీత ఏది అడిగినా ఇవ్వాలని, తనను బాధ పెట్టేలా ప్రవర్తిస్తే వారికి మరణశిక్ష విధిస్తానని ఆ రాక్షస స్త్రీలను రావణుడు హెచ్చరించాడు. మరో 8 మంది ఘోర రాక్షసులను రావణుడు పిలిచాడు.
దండకారణ్యంలో ఖరదూషణులు మరణించాక జనస్థానాన్ని రాముడు ఆక్రమించాడని, మీ రాక్షసులు అక్కడికి వెళ్లి ఎవరికీ కనిపించని మాయారూపాలతో రామలక్ష్మణులను గమనించాలని రావణుడు ఆదేశించాడు. వారి గురించి ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని, అవకాశం దొరికినప్పుడు వారిద్దరినీ సంహరించాలని కూడా ఆదేశించాడు. అలా రావణుడు రాముడితో శత్రుత్వం పెట్టుకొని తన అజ్ఞానంతో విర్రవీగాడు. ఆ మరునాడు రావణుడు సీతను చూసేందుకు ఆమెను బంధించిన అంతఃపురానికి వెళ్లాడు. అతను వెళ్లే సమయానికి రాక్షస స్త్రీల మధ్య సీతమ్మ ఏడుస్తూ కూర్చుంది. తనను వివాహం చేసుకోవాలని రావణుడు సీతమ్మను బెదిరించాడు. లంకారాజ్యంలో 32 కోట్ల మంది రాక్షస వీరులున్నారని, 100 యోజనాల విస్తీర్ణం ఉన్న లంకారాజ్యం సముద్రం మధ్యలో ఉందని, ఇంతమందిని దాటుకొని సముద్రాన్ని దాటుకొని రాముడు లాంటి మానవ మాతృడు లంకకు చేరడం అసాధ్యమని రావణుడు భయంకరంగా నవ్వుతూ చెప్పాడు. నిన్ను నా నుంచి విడిపించటం ఈ ముల్లోకాల్లో ఎవరికీ సాధ్యం కాదని రావణుడు సీతను భయపెట్టాడు. ఆమెకు లంకా ఐశ్వర్యాన్ని, లంకలో ఉన్న భోగభాగ్యాలను చూపెట్టి ఆశ పెట్టాలని చూశాడు. అయితే సీత రావణుణ్ణి అస్సలు పట్టించుకోనేలేదు. ఆగ్రహంతో ఆమె దుఃఖిస్తూనే ఉంది. రావణుడి నీడను కూడా అసహ్యించుకుంది. యోజనం అంటే సుమారు 12 కిలోమీటర్లు. అంటే రావణుడు చెప్పిన లెక్క ప్రకారం అప్పటి లంకారాజ్యం 1200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. రావణుడు చెప్పిన మూర్ఖమైన మాటలన్నీ విన్న సీత ఒక గడ్డి పరకను తీసుకుంది. రావణుడికి తనకు మధ్యలో ఆ గడ్డి పరకను ఉంచింది. అంటే నా దృష్టిలో నువ్వు ఈ గడ్డి పరక కన్నా హీనమని సీతమ్మ ఈ విధంగా చెప్పింది. అప్పుడు రావణుడితో సీతమ్మ ఇలా చెప్పింది: ధర్మం కోసం కన్న కుమారుణ్ణి కూడా వదులుకున్న దశరథుడి కోడల్ని నేను. అలాగే అదే ధర్మం కోసం తండ్రికిచ్చిన మాట కోసం రాజ్యభోగాలనే వదిలేసి అరణ్యవాసం చేస్తున్న శ్రీరాముడికి నేను ధర్మపత్నిని. ఆ రాముడు నాకు దైవ సమానం. శ్రీరాముడు నీ లంకలో అడుగుపెట్టిన రోజు నీకు మరణం తప్పదు. నన్ను అపహరించే సమయంలో ఆ రాముడే ఉండి ఉంటే నీ సోదరుడు ఖరుడికి పట్టిన గతే నీకు కూడా పట్టి ఉండేది. ఈ పాటికే మరణించుండేవాడివి. నీ కోట్ల మంది సైన్యం శ్రీరాముడి కోపాగ్నికి పురుగుల్లా రాలిపోతారు. అంతటి శక్తివంతుడు నా రాముడు. నిన్ను ఎవరూ సంహరించలేరని వరగర్వంతో అనుకుంటున్నావు కదా? ఒక స్త్రీని తాకిన క్షణానే నీ మరణం నిశ్చయం. నీకు చావు మూడింది. నన్ను తీసుకొచ్చిన పాపానికి నీ లంకానగరం మొత్తం వైధవ్యంతో ఏడుస్తుంది, చూస్తుండు అని అత్యంత శక్తివంతంగా సీతమ్మ రావణుణ్ణి హెచ్చరించింది. ఈ హెచ్చరిక విన్న రావణుడు కోపంతో రగిలిపోయాడు. అప్పుడు రావణుడు ఇలా అన్నాడు: సీతా, నీకు 1 సంవత్సరం గడువిస్తున్నాను. ఈ సమయంలో నువ్వు నీ మనసు మార్చుకోవాలి, లేదంటే ఆ మరుక్షణమే నిన్ను సంహరిస్తానని రావణుడు సీతమ్మను హెచ్చరించాడు. సీతను అశోకవనంలో బంధించాలని రాక్షస స్త్రీలను ఆదేశించి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక సీతమ్మను రావణుడు అపహరించిన సమయంలో అక్కడ రామలక్ష్మణులు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. మాయాలేడి రూపంలో ఉన్న మారీచుణ్ణి సంహరించి రాముడు వేగంగా ఆశ్రమం వైపు పరుగులు తీశాడు. దారిలో పక్షులు, తోడేళ్లు భయంతో పరుగులు తీయడం రాముడు చూశాడు. అది చూసిన రాముడికి మనసులో ఏదో అపశకునల్లా తోచింది. అక్కడ సీతమ్మ క్షేమంగా ఉందో లేదో అని రాముడు భయపడ్డాడు. వెంటనే రాముడికి అన్ని విషయాలు అర్థమయ్యాయి. సీతమ్మకు హాని చేసేందుకు ఖరుడికి సంబంధించిన రాక్షసులే ఏదో చేసి ఉంటారన్న అనుమానం కలిగింది. తనలాగే మారీచుడు అరిచాడు కాబట్టి లక్ష్మణుడు ఈపాటికే సీతమ్మను వదిలి తన దగ్గరకు వస్తూ ఉంటాడని కూడా రాముడు ఊహించాడు. ఆలస్యం చేయకుండా వీలైనంత వేగంగా శ్రీరాముడు ఆశ్రమం వైపు పరుగులు తీశాడు. ఈలోపే లక్ష్మణుడు శ్రీరాముణ్ణి కలిశాడు. లక్ష్మణుణ్ణి చూడగానే శ్రీరాముడు ఆగ్రహించాడు. సీతమ్మను వదిలి వచ్చినందుకు తమ్ముడిని నిందించాడు. లక్ష్మణుడు వచ్చాక ఖచ్చితంగా సీతమ్మకు ఏదో అపాయం జరిగిందని శ్రీరాముడు తనలో తాను నిర్ధారించుకున్నాడు. ఇద్దరూ వేగంగా ఆశ్రమానికి చేరుకున్నారు. రాముడు ఊహించినట్టుగానే సీతమ్మ కనిపించలేదు. రాముడు ఒక్కసారిగా బాధతో కూలబడ్డాడు. సీతమ్మను అదే పనిగా బాధతో కలవరించాడు. సీత లేకుండా క్షణం కూడా బతకలేనని రాముడు దుఃఖించాడు. రాముడి బాధ చూసి లక్ష్మణుడు కూడా దుఃఖించాడు. ఏ పరిస్థితుల్లో తన దగ్గరికి రావాల్సి వచ్చిందో లక్ష్మణుడు రాముడికి వివరంగా చెప్పాడు. సీతమ్మకు తనకు జరిగిన వాగ్వాదాన్ని లక్ష్మణుడు వివరించాడు. సీతమ్మ లేని తన జీవితం శూన్యమని రాముడు విలపిస్తూనే ఉన్నాడు. సీతను వెతుకుతూ శ్రీరాముడు పిచ్చివాడిలా ఆశ్రమం చుట్టూ తిరిగాడు. అక్కడున్న చెట్లు, చేమలను, వృక్షాలను, పూలను, నేలను, చెరువులను, గోదావరి నదిని, జంతువులనన్నింటినీ రాముడు
తన సీత గురించి బాధతో అడిగాడు. కాళ్లు నెప్పి పుట్టేలా పరిగెడుతూ సీతమ్మ కోసం రాముడు వెతికాడు. సీత కనిపించనే లేదు. రాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు. శ్రీరాముడు నైరాశ్యంలో కోరుకుపోయాడు. లక్ష్మణుడు ఎంత ఓదార్చినా రాముడు ఆ నైరాశ్యం నుంచి బయటపడలేదు. చివరికి ఒకసారి అడవి అంతా వెతుకుదాం, ఎక్కడైనా సీతమ్మ అడవిలో తప్పిపోయి ఉండవచ్చు కదా అని లక్ష్మణుడు అన్నాడు. సీతమ్మ దొరుకుతుంది అన్న ఆశతో రాముడు సరే అన్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ అంతా గాలించారు. ఎంత వెతికినా సీతమ్మ కనిపించలేదు. రాముడు నిరాశలో కూరుకుపోయాడు. సీతమ్మను ఎవరో అపహరించి ఉంటారని రామలక్ష్మణులు బాధపడ్డారు. జంతువుల అరుపులు, వాటి సైగలను బట్టి వాటి మనసులో భావాన్ని అర్థం చేసుకునే విద్య లక్ష్మణుడికి తెలుసు. సీతమ్మ గురించి రామలక్ష్మణులు వెతుకుతున్నప్పుడు అక్కడి జంతువులు పైకి చూస్తూ దక్షిణ దిక్కు వైపు పరుగులు తీయడం లక్ష్మణుడు చూశాడు. ఆ వైపే సీతను ఎవరో అపహరించి ఉంటారని, అటువైపు వెళ్లి వెతికితే ఫలితం ఉండవచ్చునని లక్ష్మణుడు రాముడికి చెప్పాడు. రామలక్ష్మణులు వారి ఆశ్రమం నుంచి దక్షిణ దిక్కుగా నడుస్తూ వెతకడం మొదలుపెట్టారు. దారిలో సీతమ్మకు సంబంధించిన చిన్న చిన్న గుర్తులను రాముడు గుర్తుపట్టాడు. వాటిని చూసి బాధపడ్డాడు. అలా ముందుకు వెళ్లగానే పెద్ద అడుగుల గుర్తులు రామలక్ష్మణులకు కనపడ్డాయి. ఆ అడుగుల గుర్తుల వైపే ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లారు. అక్కడే సీతమ్మ కాలి అడుగుల గుర్తులను కూడా రాముడు చూశాడు. ఆ పక్కనే విరిగిపడి ఉన్న ఒక ధనస్సు, అమ్ముల పొది, ముక్కలైపోయిన రథాన్ని రామలక్ష్మణులు చూశారు. అక్కడ చెల్లా చెదురుగా సీతమ్మ ధరించిన పూలు, చిన్న చిన్న బంగారు తునకలు, రథాన్ని నడిపించిన పెద్ద గాడిదల శవాలు, సారథి శవం కనిపించాయి. వాటిని చూడగానే రాముడి గుండె జారిపోయింది. ఎవరో రాక్షసుడు సీతమ్మను భక్షించి ఉంటాడని, సీత చనిపోయి ఉంటుందని భావించి రాముడు కుప్పగూలిపోయాడు. అప్పుడు లక్ష్మణుడు సీతమ్మ చనిపోయి ఉండదని, ఈ రాక్షసుడే అపహరించి ఉండవచ్చునని అన్నాడు. ఇక్కడేదో యుద్ధం జరిగినట్లు ఉండడమే అందుకు సాక్ష్యమని లక్ష్మణుడు అన్నాడు. మొత్తానికి ఎవరో రాక్షసుడు సీతమ్మను అపహరించాడని ఇద్దరూ నిర్ధారించుకున్నారు. వెంటనే రాముడు తీవ్రంగా ఆగ్రహించాడు. ఆ రాక్షసుడెవరైనా సరే సంహరించి తీరుతానని రాముడు బిగ్గరగా అరుస్తూ అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు రాముణ్ణి శాంతింపజేశాడు. ఈ రథాన్ని ఎవరు ధ్వంసం చేశారో కనిపెట్టాలని, వారికి తప్పకుండా సీతమ్మను ఎవరు అపహరించారో తెలిసి ఉంటుందని లక్ష్మణుడు అన్నాడు. ఇక్కడున్న రక్తపు మరకలు చూస్తే ఆ రాక్షసుడితో ఎవరో ఒకరే పోరాడినట్లు తనకు అనిపిస్తోందని లక్ష్మణుడు అన్నాడు. తమ్ముడు చెప్పిన మాటలకు రాముడు తన ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు. ఇద్దరూ సీతమ్మ కోసం అడవిలో గుట్టలు, పుట్టలు అన్నీ వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతూ ఉంటే ఒకచోట కొన ఊపిరితో ఉన్న జటాయువుని రాముడు చూశాడు. ఒళ్లంతా రక్తంతో జటాయు నేల మీద పడి ఉన్నాడు. సీతమ్మ అపహరణ సమాచారాన్ని ఎలాగైనా రాముడికి చెప్పి మరణించాలని జటాయు అనుకున్నాడు. జటాయుని అలాంటి పరిస్థితుల్లో చూసి రామలక్ష్మణులు బాధపడ్డారు. అప్పుడు జటాయు శ్రీరాముణ్ణి బాధతో పిలిచాడు. రాముడు జటాయు దగ్గరకు వెళ్లాడు. తనకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం రావణుడు అనే రాక్షసుడని, అతనే సీతమ్మను కూడా అపహరించాడని జటాయు జరిగిన ఘట్టమంతా వివరించాడు. రావణుడు తన మాయాశక్తితో ఆకాశ మార్గంలో సీతమ్మను అపహరించడం తాను కళ్లారా చూశానని జటాయు అన్నాడు. సీతమ్మను రక్షించేందుకు ప్రయత్నించినా రావణుడి శక్తి ముందు తన శక్తి సరిపోలేదని బాధపడ్డాడు. అతని రథాన్ని కూలదోసి సారథిని మాత్రం చంపగలిగానని, అంతకు మించి ఏమీ చేయలేకపోయినందుకు బాధపడుతున్నానని జటాయు రాముడు ముందు బాధపడ్డాడు. సీతమ్మ కోసం తన ప్రాణాలే త్యాగం చేస్తున్న జటాయుని శ్రీరాముడు ప్రేమగా కౌగిలించుకున్నాడు. సీతమ్మ జాడ తెలిసిందని రాముడు ఆనందించాడు. రావణుడు సీతమ్మను దక్షిణ దిక్కుగా తీసుకువెళ్లాడని, ఆ రాక్షసుడు విశ్రవసుడి కుమారుడు, కుబేరుడు తమ్ముడు అని చెప్పి జటాయు మరణించాడు. ఇన్నాళ్లు స్వేచ్ఛగా జీవించిన ఈ జటాయు తన కోసం ప్రాణాలు విడవడాన్ని రాముడు తట్టుకోలేకపోయాడు. తన వల్లే తన తండ్రి దశరథుడి మిత్రుడైన జటాయు మరణించాడని చాలా బాధపడ్డాడు. దశరథుడు తనకెంత పూజ్యుడో ఈ జటాయు కూడా అంతే పూజ్యుడని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. అరణ్యవాసం వల్ల తన తండ్రికి శ్రీరాముడు అంత్యక్రియలు చేయలేకపోయాడు. ఇప్పుడు తండ్రిలాంటి జటాయుకి అంత్యక్రియలు తన చేతుల మీదుగా చేయడం సముచితమని శ్రీరాముడు అనుకున్నాడు. అలా తన చేతులతో శ్రీరాముడు జటాయుకి దహన సంస్కారాలు చేశాడు. సాక్షాత్ విష్ణువు చేతుల మీదుగా దహన సంస్కారాలు జరిగిన అదృష్టవంతుడు జటాయు. జటాయుకి దహన సంస్కారాలు, అంత్యక్రియలు చేసిన తర్వాత దక్షిణ దిక్కు వైపు రామలక్ష్మణులు ప్రయాణం మొదలుపెట్టారు. వెళుతున్న కొద్దీ దట్టమైన అరణ్యం వస్తోంది. కనీసం నడవడానికి కూడా వీలు లేనంత దట్టంగా అరణ్యం విస్తరించి ఉంది. దండకారణ్యంలో దక్షిణ దిక్కున రామలక్ష్మణులు వెళ్లిన అరణ్యం పేరు క్రౌంచారణ్యం. ఇలా క్రౌంచారణ్యంలోకి రామలక్ష్మణులు వెళ్లగానే ఒక పెద్ద అడుగుల శబ్దం వారికి వినిపించింది.
ఒక పెద్ద చెట్టు చాటు నుంచి భయంకర ఆకారంతో ఉన్న రాక్షసుడు పరిగెత్తుకుంటూ వీరి ముందుకు వచ్చాడు. ఆ రాక్షసుడి పేరు కబంధుడు. విచిత్రంగా భయంకరంగా ఉన్న ఆ రాక్షసుణ్ణి రామలక్ష్మణులు ఆశ్చర్యంగా చూశారు. ఆ కబంధుడికి తల లేదు. తల మొండానికి బదులుగా ఒక పెద్ద ఉదరం ఉంది. ఆ ఉదరానికి ఒక పెద్ద కన్ను ఉంది. ఆ ఉదరానికి నోరుంది. పెద్ద పెద్ద కూరలున్నాయి. ఎంత దూరమైనా సాగే 2 పొడుగాటి చేతులతో ఆ భయంకర ఆకృతిని చూస్తేనే ప్రాణాలు పోయేట్టుగా కబంధుడున్నాడు. కొండంత ఆకారంతో ఉన్నాడు. ఆ రాక్షసుడి అరుపులకు అడవి దద్దరిల్లుతోంది. అతను నరమాంస భక్షకుడు. పులులు, సింహాలను కూడా ఆ కబంధుడు తన బలమైన చేతులతో పట్టుకొని తినేస్తూ ఉండేవాడు. ఈ కబంధుడు ఒక్కసారి తన చేతులతో పట్టుకుంటే ఇక విడిపించుకోవడం అసాధ్యం. కబంధహస్తాలు అనే పదం ఈ రాక్షసుడి వల్లే వచ్చింది. రామలక్ష్మణులు కబంధుడికి చాలా దూరంలో ఉన్నారు. అంత దూరం నుంచి కబంధుడు తన చేతులను చాచి రామలక్ష్మణులను గట్టిగా పట్టుకున్నాడు. ఆ కబంధహస్తాలను విడిపించుకోవడం రామలక్ష్మణులకు కూడా సాధ్యం కాలేదు. ఎంత విడిపించుకుందామన్నా ఇద్దరినీ కబంధుడు వదలటం లేదు. అప్పుడు కబంధుడు రామలక్ష్మణులను చూసి ఇలా అడిగాడు. కత్తి, ధనుస్సు లాంటి ఆయుధాలు ధరించి వచ్చిన మీరిద్దరు ఎవరని, మీరెవరైనా సరే ఈ రోజుకి నా ఆహారం మీరేనని గట్టిగా నవ్వుతూ కబంధుడు అన్నాడు. వెంటనే లక్ష్మణులు ఇలా అన్నాడు. అన్నా, ఈ రాక్షసుడు మనల్ని తినేస్తాడు. ఈ 2 రాక్షస హస్తాలను వధించు. ఇతని బలమంతా ఈ భుజాల్లోనే ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న కబంధుడు రామలక్ష్మణులను తన నోటి దగ్గరకు తెచ్చాడు. ఈలోపే అతివేగంగా రామలక్ష్మణులు ఆ కబంధుడి భుజాలను నరికేశారు. తన ప్రాణం ఆ భుజాలే. ఆ భుజాలు తెగిపోగానే కబంధుడు కూడా గట్టిగా అరుస్తూ కుప్పగూలాడు. కొన ఊపిరితో ఉన్న కబంధుడు రామలక్ష్మణులను చూసి, వీరులారా మీరెవరు అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు తమ ఇద్దరి గురించి చెప్పాడు. ఇతను అయోధ్య చక్రవర్తి దశరథుడి కుమారుడు శ్రీరాముడు. నేను అతని తమ్ముడు లక్ష్మణుడను. మా వదిన సీతమ్మను ఒక రాక్షసుడు అపహరించాడు. అతన్ని వెతుకుతూ మేమిద్దరం ఇలా వచ్చామని లక్ష్మణుడు కబంధుడికి చెప్పాడు. అలాగే నువ్వెవరు, ఇక్కడ రాక్షసుడిగా ఎలా ఉన్నావు అని కబంధుణ్ణి లక్ష్మణుడు అడిగాడు. వచ్చినవారు రామలక్ష్మణులని తెలిసి కబంధుడు ఆనందించాడు. తన కథంతా చెప్పాడు. ఈ కబంధుడు ఒకప్పుడు దానవుడు. ఇతని అసలు పేరు ధనువు. ఎన్నో భోగభాగ్యాలు అనుభవించాడు. పైగా అందగాడు. అంతటి అందగాడైన ధనువుకి కామరూప విద్య తెలుసు. తాను బలవంతుడినన్న అహంకారంతో ఇప్పుడున్న రాక్షస రూపంలో ఈ దండకారణ్య వనాల్లో తపస్సు చేసుకునే ఋషులను భయపెట్టి ఆనందించేవాడు. అలా ఒకసారి స్థూల శిరస్క అనే ఋషిని కూడా ఈ రూపంతోనే భయపెట్టాడు. అప్పుడు ఆ ఋషి తీవ్రంగా ఈ ధనువు మీద ఆగ్రహించాడు. చక్కని అందమైన రూపం ఉండగా ఈ భయంకర రూపాన్ని ధరించి అందర్నీ భయపెడుతున్నావు కాబట్టి కొన్నాళ్లకి ఈ రూపమే నీకు శాశ్వతంగా వస్తుందని, ఈ అడవుల్లో సంచరిస్తూ ఘోర రాక్షసుడిగా జీవితాంతం బతుకు అని ధనువుని స్థూల శిరస్కుడు శపించాడు. ఆ శాపానికి భయపడిన ధనువు ఆ ఋషి కాళ్ల మీద పడి శాపానికి పరిహారాన్ని కోరాడు. రానున్న కాలంలో విష్ణువు శ్రీరాముడి అవతారంలో ఈ అడవికి వస్తాడని, అప్పుడు ఆయన నీ భుజాలను ఖండించి నిన్ను దహనం చేస్తే పూర్వరూపం వస్తుందని ఆ ఋషి ధనువుకి శాప విమోచన మార్గం చెప్పాడు. ఆ ఋషి శపించిన తర్వాత ఈ రూపం తనకెలా శాశ్వతంగా వచ్చిందో కబంధుడు చెప్పాడు. ఈ భయంకర రూపానికి కారణం ఇంద్రుడు. ఒకప్పుడు ఈ ధనువు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఇతనికి దీర్ఘాయుష్యుని వరంగా ఇచ్చాడు. తనకు దీర్ఘాయుష్యు వరం ఉంది కాబట్టి ఆ ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడని ధనువు ఇంద్రుడితోనే వాదనకు దిగి యుద్ధానికి రెచ్చగొట్టాడు. అప్పుడు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం దెబ్బకు తన తల, తొడలు పొట్టలోకి చొచ్చుకుపోయాయి. ఆ తర్వాత ఇంద్రుడు ధనువుని క్షమించాడు. తల పొట్టలోకి చొచ్చుకుపోయింది కాబట్టి ధనువు ఆహారం తీసుకోలేకపోయాడు. అప్పుడు ఇంద్రుడు ధనువుకి 1 యోజనం పొడవైన చేతులు, పొట్టలో నోరు, దంతాలు ఏర్పాటు చేశాడు. అలా ఋషి శాపం ఫలించి ధనువుకి ఘోర రాక్షస రూపం వచ్చింది. శ్రీరాముడు నీ భుజాలు ఖండించిన తర్వాత మళ్లీ పూర్వరూపం వస్తుందని ఇంద్రుడు కూడా ధనువుకి వరమిచ్చాడు. అప్పటినుంచి కబంధుడు అనే పేరుతో ఈ అరణ్యాల్లో ఘోర రాక్షసుడుగా తిరుగుతూ శ్రీరాముడు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ కథంతా కబంధుడు రామలక్ష్మణులకు చెప్పాడు. తనను దహనం చేసి శాప విమోచనాన్ని ప్రసాదిస్తే మీకు సహాయం చేస్తానని కబంధుడు రామలక్ష్మణులకు మాటిచ్చాడు. అప్పుడు శ్రీరాముడు తన అర్ధాంగి సీతాపహరణం గురించి కబంధుడికి చెప్పాడు. రావణ అనే రాక్షసుడు
తన భార్యను అపహరించాడని, రావణుడు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఎంతటి శక్తివంతుడో తనకు పూర్తిగా వివరాలు తెలియవని రాముడు కబంధుడితో చెప్పాడు. తప్పకుండా తనకు పూర్వరూపం రాగానే సహాయం చేస్తానని కబంధుడు మాటిచ్చాడు. రామలక్ష్మణులు ఒక పర్వతలోయలో భారీ చితిని ఏర్పాటు చేశారు. ఆ చితిపై కబంధుణ్ణి దహనం చేశారు. ఆ వెంటనే కబంధుడు ఒక దివ్యమైన రూపంతో ధనువుగా మారి రామలక్ష్మణుల ముందుకు వచ్చాడు. రామలక్ష్మణులకిచ్చిన మాట ప్రకారం సీతమ్మ ఆచూకీ కోసం ఏం చేయాలో ధనువు చెప్పాడు. అప్పుడు ధనువు చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పటికీ అవి పనికొస్తాయి. ఏంటంటే, ఈ లోకంలో ఏదైనా పనిని విజయవంతంగా చేయాలంటే 6 ఉపాయాలున్నాయి. అవి సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైదీభావం, సమాశ్రయణం. ఈ 6 ఉపాయాలు పాటించాలని ధనువు చెప్పాడు. ఇందులో మొదటిది సంధి. అంటే కాలం బాగోక విజయం సాధించలేని పరిస్థితి ఉన్నప్పుడు శత్రువుతో సంధి చేసుకోవాలి. అంతేగాని దూకుడుగా వెళితే అపజయం తప్పదు. రెండోది విగ్రహము. అంటే అర్థం, కొంతమంది శత్రువులతో స్నేహం పనికిరాదు, అది మరింత కష్టాల్లోకి నెడుతుంది. కనుక ఉపయోగం లేని శత్రువులతో విరోధాన్ని అలాగే కొనసాగించాలి. వారిని దగ్గరికి రానీయకూడదు. ఇక మూడవది యానం. అంటే వేరే దారి లేని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధమే చేయాలి, వెనకడుగు వేయకూడదు. ఫలితాన్ని ఆ భగవంతుడే చూసుకుంటాడు. నాలుగవది ఆసనం. అంటే అర్థం, మన సమయం వచ్చే వరకు ఓపికగా వేచి ఉండడం. ఐదో సూత్రం ద్వైదీభావం. అంటే 2 శత్రువులున్నప్పుడు వారి మధ్య విభేదాలు సృష్టించటం. దీనివల్ల వారిద్దరు కొట్టుకుంటారు. నీ పని ఏ అడ్డు లేకుండా చేసుకోవచ్చు. ఇక చివరిది సమాశ్రయణము. ఇది చాలా ముఖ్యమైనది, ఫలితాన్ని తొందరగా ఇచ్చేది. సమాశ్రయణం అంటే ఒక సమర్థుడితో స్నేహం చేసి అతని సహకారం తీసుకోవడం. ఈ 6 ఉపాయాలు పాటించిన వాడికి అపజయం అనేది రాదని ధనువు చెప్పాడు. ఇంకా ధనువు ఇలా అన్నాడు కూడా, రామా, ప్రస్తుతం నీకు గడ్డు కాలం నడుస్తోంది. మొదటి 5 ఉపాయాల కన్నా 6వ ఉపాయం ఇప్పుడు నీకు ఉత్తమమైనది. అదే సమాశ్రయణం. ఇప్పుడు నువ్వున్న ఈ గడ్డు సమయంలో ఒక మంచి సమర్థుడి స్నేహం నీకు అవసరమని ధనువు రాముడికి సలహా ఇచ్చాడు. ఎవరితో స్నేహం చేయాలో కూడా ధనువు చెప్పాడు. కిష్కింధలో సుగ్రీవుడు అనే వానర రాజు ఉన్నాడు. అతని అన్న మరో వానర వీరుడు వాలి. వాలి సుగ్రీవుల మధ్య వైరముంది. ఆ వైరం వల్ల వాలి సుగ్రీవుడిని రాజ్యం నుంచి తరిమేశాడు. సుగ్రీవుడు సమర్థుడు, మహావీరుడు, ధర్మాన్ని ఆశ్రయించినవాడు, మంచివాడు. సుగ్రీవుడు తన 4 ఆత్మీయులతో ఋష్యమూక పర్వతం మీద నివసిస్తున్నాడు. ఆ సుగ్రీవుడితో స్నేహం చేస్తే అతను నీ సీతమ్మను వెతికి పెట్టగలడు అని ధనువు శ్రీరాముడికి ఒక అద్భుతమైన సలహా ఇచ్చి రామాయణాన్ని గొప్ప మలుపు తిప్పాడు. ఇక్కడే వానర వీరుల గురించి ధనువు చెప్పాడు. వానరులంటే ఇప్పటి కోతుల రూపంలో ఉన్న వారు వేరే జాతిగా ధనువు చెప్పిన మాటల్లో అర్థమవుతోంది. వానరులని వారిని అవమానించవద్దని, అలాగే తక్కువగా చూడవద్దని, అవసరానికి తగ్గట్టు ఆ వీరులు తమ రూపాలను కూడా మార్చుకోగల గొప్ప శక్తి కలవారని ధనువు వానర వీరుల గురించి రాముడికి చెప్పాడు. అగ్ని సాక్షిగా సుగ్రీవుడితో స్నేహం చేస్తే తప్పకుండా సీతను దక్కించుకోవచ్చని ధనువు రాముడికి చెప్పాడు. ఈ సందర్భంగా వాలి సుగ్రీవుల జననం గురించి కూడా ధనువు చెప్పాడు. కబంధుడు శాప విమోచనం పొందాక అతను నిజరూపం పొందాడు. అతని అసలు పేరు ధనువు అని చెప్పుకున్నాం కదా. సుగ్రీవుణ్ణి కలిస్తే మేలు జరుగుతుందని రాముడికి సలహా ఇచ్చింది ధనువు. అప్పుడే వాలి సుగ్రీవుల గురించి ధనువు రామలక్ష్మణులకు వివరించాడు. బలంలో రావణుణ్ణి మించిన వాడు వాలి. అతనితో సమానమైన బలవంతుడు సుగ్రీవుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. కిష్కింధను పాలించిన శక్తివంతమైన వానర వీరుడు వాలి. వాలి సుగ్రీవుల తండ్రి పేరు వృక్షరజస్సు. ఇతనో వానర రాజు. మానవుడిగా జన్మించిన రాముడొక్కడే రావణుణ్ణి ఓడించడం సాధ్యం కాదు. అందుకే రాముడికి మహాసైన్యం అవసరమైంది. రావణుడి మరణం నరులు వానరుల చేతుల్లోనే ఉంది. మిగిలిన వారితో రావణుడికి మరణం లేదు. రామావతారం సమయంలోనే రాముడికి సహకరించేందుకు దేవతలే వానరులై జన్మించారని రామాయణం చెప్తోంది. అలా పుట్టిన వానర వీరుల్లో బలవంతులు వాలి సుగ్రీవులు. ఓసారి వానరరాజు వృక్షరజస్సు ఒక కొలనులో స్నానం చేసి బయటకు వచ్చాడు. రాగానే అతని శరీరం అందమైన స్త్రీ శరీరంగా మారిపోయింది. ఆ స్త్రీ నుంచి ఇంద్రుడి అంశతో వాలి, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించారు.
అలాగే వాయుదేవుడి అంశతో మహాబలుడు హనుమంతుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్నిదేవుడి అంశతో నీలుడు, ఇలా ఎంతో మంది వానర వీరులు జన్మించారు. ఇంకా లక్షల మంది గొప్ప వీరులైన వానరులు కారణజన్ములుగా పుట్టారు. ఇలాంటి వానర యోధులు రాముడికి సహకరించేందుకు కోట్లలో జన్మించారు. ఈ వానరుల్లో కొందరు వృక్షవత్ పర్వతం మీద నివసించారు. తక్కినవారు మిగతా పర్వతాల మీద నివసించేవారు. ఈ వానరుల్లో చాలామంది వాలి సుగ్రీవుల సైన్యంగానూ ఉన్నారు. ఇంకొందరు హనుమంతుడు, నలుడు, నీలుడి దగ్గర ఉండేవారు. అలా వాలి మహావీరులైన వానర సైన్యంతో కిష్కింధను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు కాబట్టి ఆ మహేంద్రుడు కాంచనమాల అనే అద్భుతమైన మాలను వరంగా ఇచ్చాడు. వాలి మెడలో కాంచనమాల ఉన్నంతవరకు వాలితో ఎవరైనా యుద్ధానికి వస్తే ప్రత్యర్థి బలంలో సగం బలం వాలికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎదుటివాడు ఎంతటి వీరుడైనా వాలితో గెలవలేడు. వాలికి ఉన్న ఈ వర ప్రభావం వల్ల అతని జోలికి ఎవరూ వచ్చేవారు కాదు. సుగ్రీవుడు అతని తమ్ముడు. సుగ్రీవుణ్ణి వాలి తరిమేశాడని కబంధుడు రాముడికి చెప్పాడు. మరి వాలి సుగ్రీవుల మధ్య వైరమేంటో ముందు ముందు సుగ్రీవుడే రాముడికి చెప్తాడు. ఇక మళ్ళీ రామలక్ష్మణుల దగ్గరికి వద్దాం. సుగ్రీవుణ్ణి కలవాలంటే ఏ మార్గాల్లో వెళితే సురక్షితమో కూడా కబంధుడు రాముడికి చెప్పాడు. ప్రస్తుతం పంచవటి ప్రాంతం నుంచి దక్షిణ దిక్కు వైపు ప్రయాణం చేస్తే సుందరమైన పంపా సరస్సు వస్తుందని, ఆ సరస్సు ఒడ్డున మతంగముని ఆశ్రమం ఉంటుందని కబంధుడు చెప్పాడు. ఆ పంపా సరోవరానికి దగ్గరలోనే ఋష్యమూక పర్వతం ఉంటుందని, అక్కడికి వెళితే మీకు శుభాలు జరుగుతాయని కబంధుడు రామలక్ష్మణులకు వివరంగా దారిని వివరించాడు. అంటే మతంగముని ఆశ్రమం, ఋష్యమూక పర్వతం రెండూ పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక గుహలో సుగ్రీవుడు తన 4 అనుచరులతో నివసిస్తున్నాడని చెప్పి సుగ్రీవుడితో స్నేహం చేయాలని మరోసారి రాముడికి గుర్తు చేసి వారి దగ్గర వీడుకోలు తీసుకుని కబంధుడు తన నిజ రూపంతో తన లోకానికి బయలుదేరాడు. రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన దారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. అరణ్యాలు దాటుకొని ఈ ప్రయాణం సాగింది. చివరికి కబంధుడు చెప్పిన పంపా సరోవరానికి చేరుకున్నారు. మతంగముని ఆశ్రమానికి పక్కనే ఒక చిన్న కుటీరముంది. ఆ కుటీరం శబరి అనే రామభక్తురాలి కుటీరం. శబరి అడవిలోనే జన్మించిన ఒక గిరిజన స్త్రీ. కాని ఆమె భక్తి అద్భుతం. మతంగా ఆశ్రమంలోనే మునులకు ఆమె సేవలు చేసుకుంటుంది. భక్తి అనే తపస్సుతోనే ఆ మునులకు కూడా దక్కని విష్ణు దర్శనం శబరికి దక్కింది. అంత గొప్ప భక్తురాలు శబరి మతంగ మహర్షి ఆశ్రమం పక్కనే ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే చివరి రోజుల్లో తపస్సు చేసుకుంది. తన జీవితాంతం భక్తి మార్గంలో నడిచిన గొప్ప మహిళ శబరి. భక్తి మార్గాల్లో తపస్సు, ధ్యానం, పూజలు మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. వాటిలో భగవంతుడు కొలువై ఉన్న ఆలయాలను శుభ్రం చేయడం, ఆశ్రమాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇవి చాలా గొప్ప భక్తి మార్గాలుగా చెప్తారు. దేవాలయాన్ని శుభ్రం చేయడం అంటే ఆ భగవంతుడి ఇంటిని శుభ్రం చేయడమే కదా. శబరికి వేదాలు రావు, మంత్రాలు రావు. తెలిసిందల్లా మహర్షుల ఆశ్రమాలను చిత్తశుద్ధితో శుభ్రం చేయడం, వారికి సేవలు చేయడం. తన చిన్ననాటి నుంచి మహర్షుల ఆశ్రమాల్లోనే సేవలు చేసి ఆ భగవంతుడి సేవనే నేరుగా చేసుకోగలిగిన గొప్ప భక్తురాలు శబరి. అలా చివరి రోజుల్లో తన కుటీరంలో ధ్యానంలో ఉన్న శబరి ఎంతోమంది మహర్షులకు కూడా సాధ్యం కాని సిద్ధి పొందే స్థితిలో ఉంది. విష్ణువే శ్రీరాముడిగా వస్తాడని శబరికి మతంగ మహర్షి శిష్యులే చెప్పారు. అందుకే ఎన్నో ఏళ్లుగా రాముడి కోసం ఎదురుచూస్తోంది. అలా శ్రీరాముడు తన ఆశ్రమానికి రాగానే శబరి ఆనందానికి అంతులేదు. రామలక్ష్మణుల పాదాలకు శబరి నమస్కరించింది. ఇద్దరినీ తన ఆశ్రమంలోకి ఆహ్వానించి ఘన సత్కారాలు చేసింది. ఇన్నాళ్ల తపస్సుకి రామదర్శనంతో గొప్ప ఫలితం దక్కిందని శబరి రాముడికి వివరించింది. శబరి ఆశ్రమంలో ఎందరో మునులు తపస్సు చేసేవారు. శ్రీరాముడు చిత్రకూట పర్వతానికి వచ్చే నాటికే ఎంతోమంది మునులు మోక్షం పొంది వెళ్లిపోయారని శబరి చెప్పింది. తాను మాత్రం రామదర్శనం కోసమే ప్రాణాలు వదలకుండా ఎదురుచూస్తున్నానని రాముడికి భక్తితో కన్నీటితో వివరించింది. భక్తి మార్గంలో ఎంతోమంది మహానుభావులున్నారు. వారిలో గొప్ప భక్తురాలు ఈ శబరి. శ్రీరామ, నువ్వు వస్తావని ఈ వనాల్లో మంచి ఫలాలనిచ్చే వృక్షాలను ఎంపిక చేశానని శబరి చెప్పింది. ఆ అందమైన వనాలను రామలక్ష్మణులకు శబరి దగ్గరుండి చూపించింది. ఇక నీ దర్శనమైంది,
నాకు మోక్షం ప్రసాదించు రామా అని శబరి శ్రీరాముణ్ణి ప్రార్థించింది. తాను పోగు చేసిన ఫలాలతో రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చింది. సినిమాల్లో చూపించినట్లు పుల్లగా ఉన్నాయో తీయగా ఉన్నాయో చూసేందుకు శబరి ముందుగా రుచి చూసి రాముడికి తినిపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. అది సినిమాల కోసం సృష్టించిన కథ. శ్రీరాముణ్ణి దర్శించి ఆయనకు ఆతిథ్యమిచ్చిన వెంటనే రాముడి అనుమతి తీసుకొని శబరి తన పార్థివ శరీరాన్ని వదిలేసింది. శబరి నుంచి దివ్య తేజస్సు స్వర్గం వైపు ప్రయాణమైందని వాల్మీకి రాశారు. ఈ ఘట్టం ముగిసిన వెంటనే రామలక్ష్మణులు మతంగ ఆశ్రమం నుంచి సుగ్రీవుణ్ణి కలిసేందుకు ఋష్యముఖ పర్వతం వైపు వెళ్లారు. ఆ దారిలో పంపా సరస్సు ప్రకృతి అందాలను చూస్తూ రామలక్ష్మణులు వేగంగా నడిచారు. ఆ పంపా సరస్సు చుట్టూ ఎన్నో అందమైన వృక్షాలున్నాయి. సాల వృక్షాలు, చెంపక వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పక్కనే ఋష్యముఖ పర్వతం రామలక్ష్మణులకు కనిపించింది. ప్రస్తుత కర్ణాటకలోని హంపీ ప్రాంతమే నాటి ఋష్యముఖ పర్వతం ఉన్న చోటని పరిశోధకులు చెప్తుంటారు. అలా రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడితో